మీ భార్య వయసు అంటే తెలీదు, మీ పిల్లల వయసు కూడా తెలియనంత మెమరీ లాస్ వచ్చేంత స్ట్రెస్ ఏంటి, టెన్షన్? అందుకే అనుమానం బాగా మీ మీద ఆ, ఏమైనా First అక్రమ నుంచి. సంబంధాలు ఉన్నాయని? నేను ఇప్పుడు రోడ్డు మీద బయటకు ఎక్కడికి వెళ్ళాను అనుకోండి, ఆటో ఎక్కాలి కదా, అదే టైంలో ఎవరైనా లేడీ కూడా ఎక్కారనుకోండి, రిటర్న్ నేను ఇంటికి వచ్చినప్పుడు ఆమె నీతో పాటు వచ్చింది ఏంటి అని చెప్పి ఇలా అనేక రకాలుగా ఆమె మీద నాకు చిరాకు వస్తుంది. ఈ అనుమానం ఇన్ని సంవత్సరాలు నేను నిజాయితీగా ఉన్నాను, అవును. ఏమైనా చేయలేదు, ఎవరితో నేను మాట్లాడలేదు, నేను ఇంత నిజాయితీగా ఉన్నా సరే నాకు ఇంత అనుమానం పడుతుందని చెప్పేసి నాకు కోపం వచ్చి ఆమె ఎదురుకే అండ్ ఇంకో అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారా మీరు? ఒక అమ్మాయితో మాట్లాడాను. నేను చేస్తానని నాకు చెప్పి చేశాను, చెప్పకుండా కాదు. చాలా మీ షాప్ లో స్టాఫ్ ఒకరోజు ఇంటికి కూడా తీసుకొచ్చాను. ఆహా. ఆ టైంలో ఈమె ఊరు వెళ్ళినట్టు వెళ్ళి వచ్చింది అనమాట. పాయం ఉంటుంది కదా మేడం, ఆమె లేనప్పుడు నేను నైట్ తెచ్చుకుని తింటే అది మార్నింగ్ మరగబెడితే అది ఆ వేడికి ఒక నల్ల మందులాగా వచ్చింది అనమాట. అది నేను తాగలేదు, అది డౌట్ వచ్చేటప్పుడే. సో మీ ఆవిడ పాయాలో ఏమన్నా మందు కలిపింది మిమ్మల్ని తన వైపే ఉంచుకోవడానికి అని మీకు ఒక డౌట్ వచ్చింది. ఇంతకు ముందు ఏమైనా చేసిందండి అప్పుడు అలా? చాలా సార్లు వచ్చింది. ఇప్పుడు ఈవిడ చేస్తుందని మీకు అనుమానం ఉంది, బయట నుంచి వచ్చిన ఆవిడ పెట్టదని ఉంది మీకు? అమావాస్య ఉన్నది అనమాట. నేను షాప్కి వెళ్ళిపోతున్నాను బండి మీద. మా వైఫ్ ఏమో ఒక బ్లాక్ కలర్ క్లాత్ చుట్టుకొని నా రూమ్ సైడ్ వస్తుంది అనమాట. ఏదో చేస్తావు, అదేంటో చెప్పు. ఏం చేయలేదు మేడం, మాయలు మంత్రాలు అట్లా ఏమైనా మేడం నేర్చుకున్నావా? అలాంటి నాకు ఏదైనా మాంత్రికుల దగ్గరికి చేసిన అనుకో మేడం. మీ ఆయన ఒక మాట అన్నాడు తల్లి, ఏదో మటన్ కర్రీ పాయ ఏదో తెచ్చుకొని తెల్లారి కాసుకుంటే నేను మళ్ళీ వేసినట్లు చూసిందా మేడం? ఇదమ్మా ఇంత నల్లగా ఏదో ఉంది, ఇదేంటి అని పారేశారంట. ఎందుకు? నేను లేను మేడం అప్పుడు, నేను పనికి వెళ్ళను మేడం అప్పుడు. నల్ల బట్టలు వేసుకుని వంట పని మానేసి ఆ చుట్టూరే తిరుగుతావు అంటే నువ్వు? అతను ఓ రోజు అంటున్నాడా? ఎర్లీ మార్నింగ్ 11:00 9:00 అట్లా. నేనా మేడం? ఆ. మంచిగా మారి ఉంటే కావాలనుకున్నా కానీ అలానే ఉంటే ఇప్పుడు మాత్రం అలానే అంటే అలానే ఆవిడతో ఉండి ఆవిడ లేడు, పిలిపియలే కదా సార్. లేడు. ఉన్నా సార్ ఆవిడతో ఉంది, బ్యాక్గ్రౌండ్ లో ఉందా? ఉంది సార్. ఆవిడే మాట్లాడలేదు. మేడం ఇట్లా తాయిత లాంటివి కానీ ఏవి కానీ కట్టుకోడు మేడం. ఆవిడతో ఉన్నప్పుడు మేము గుడిలోకి వెళ్ళి రమ్మంటే కూడా రాకపోతున్నాం మేడం. ఇంట్లో పూజ చేసినప్పుడు దండ పెట్టుకోమంటే కూడా పెట్టుకోకుంటున్నాం మేడం. ఆవిడతో ఉన్నప్పుడు తాయిత కూడా కట్టుకోండి మేడం. లేనప్పుడు ఫుడ్ లో చికెన్ లోని నీ కలిపి నీ పెట్టిందని కలుపుడు గోల ఆపయ్యా ఒక 2 నిమిషాలు. కలిపింది ఎంత కలిపిందయ్యా? ఏంది ఈవిడ కలపలేదని గ్యారంటీ ఉందా? ఈ వెధవేషాలు వేసినప్పుడు ఒంటి మీద తెలియలేదా? నేను దేవుని సాక్షి, నా పిల్లలు చచ్చిపోయిన తొట్టు మేడం. తల్లి మేము అసలు అట్లాంటివి నా నమ్మము. పిల్లలు కాదు మేడం, నా పిల్లలు మాటలు చచ్చినంత ఒట్టు మేడం. ఇప్పటికైనా మా పిల్లల మీద కన్నా నాకు మా ఆయన మీద ఏముందో తెలుసా మేడం? నాకు మా ఆయన మస్తు ఇష్టం మేడం, నిజంగా చెప్తున్నా. ఇప్పటికైనా కూడా మా పిల్లల కన్నా మా ఆయన నాకు బాగా ఇష్టం మేడం. నేను ఎంత కష్టపడుతున్నా తెలుసా మేడం నేను. నమస్తే, సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. మేడం, సురేష్ గారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఇక్కడి వరకు దేనికి వచ్చారు? మీ సమస్య ఏంటి? 2008 లో మ్యారేజ్ అయింది మేడం. ఓకే, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డా? అరేంజ్ మేడం. అరేంజ్డ్. ఓకే. 2005 లో ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ కి. ఓకే. 8 లోనేమో మ్యారేజ్ అయింది మేడం. అత్తాపూర్ లో ఉండేవాడిని, సెలూన్ వర్క్ చేసేవాడిని మైదీపట్నంలోని. అందులో చేస్తూ నేను అత్తాపూర్లో ఇల్లు అనమాట. అలా అప్ అండ్ డౌన్ చేస్తూ అక్కడ 2-3 years ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనమాట. ఒక ఆయన వచ్చాడు మేడం, నేను హెల్ప్ చేయడం వల్ల ఆయన ఏం చేశాడంటే, నీకు సంబంధం చూస్తాను చేసుకుంటా అని అడిగాడు. మీరు 2005 లోనే సొంతంగా పెట్టుకున్నారండి? లేదు సార్, జాబ్ చేసేవాడిని మైదీపట్నంలోని. మీరు షాప్ ఎప్పుడు పెట్టుకున్నారు? సలూన్
సెలూన్ 2020 సార్. మొన్న ఏం వర్క్ చేసేవాళ్ళు? సెలూన్ వర్క్ సెలూన్ వర్కే. సెలూన్ వేరే వాళ్ళ సెలూన్ లో ఒక ఎంప్లాయ్ కింద ఎంప్లాయ్ కింద పనిచేసేవాళ్ళు. పనిచేసాను. కస్టమర్స్ తోటి మీకు రిలేషన్స్ బాగుండేవి బాగుంది. అందరూ ఏంటంటే జోక్ చేశారు, నేను ఇక్కడ సంబంధం చూస్తాను చేసుకోవాలంటే అందరికి చెప్పేసిన సమాధానం ఈయనకి కూడా చెప్పాను. ఓకే. సర్లే చూద్దాంలే అని. ఈయన సీరియస్ తీసుకున్నాడు అన్నమాట. 2-3 సార్లు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఇలా సంబంధం ఉన్నావు కదా, ఉంది చూపిస్తాను రా అన్నాడు. అంటే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు, అప్పటికే మా సిస్టర్ చనిపోయింది, నాకు ఇంట్రెస్ట్ లేదు, అప్పటికి నాకు ఆలోచన కూడా లేదనమాట. అప్పటికి మీ ఏజ్ ఎంత? 19 అంత ఉండొచ్చు. 19 years పిల్లాడికి సంబంధాలు చూస్తామని వచ్చిన వాళ్ళంతా మాట్లాడతారా? అది కూడా ఆ ఏజ్ పర్సన్ అంత ఇంట్రెస్ట్ ఏంటి 19 ఏళ్ళకి ఇప్పుడు ఎందుకయ్యా ఇంకా చక్కగా డెవలప్ అవ్వని సజెస్ట్ చేయాలి కానీ. అయితే నా మాట పట్టించుకోలేదు, మళ్ళీ అడిగాడు, మళ్ళీ నేను అదే సమాధానం చెప్పాను. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారండి మరి? మా చిన్నకు ఉండేది, మా మదరు అంతే, ఫాదర్ లేరా? ఫాదర్ లేడు. అయితే ఒకరోజు ఫోన్ చేసి ఇలాగ నేను సంబంధం చూశాను, నువ్వు రమ్మంటే రావట్లేదు, వాళ్ళు ఏమని అనుకుంటారు, ఒకసారి నువ్వు వచ్చి వెళ్ళిపో. అంటే మీరెందుకు, మీకు ఇంకా జస్ట్ 19 years కదా, మీ పేరెంట్స్ వాళ్ళు మాట్లాడుంటే బాగుండేదేమో ఆయనతో. వాళ్ళు ఎవరు involve అవ్వలేదు. బాగుండేది. ఇప్పుడు నేను ఇంట్లో చెప్పలేదు, అసలు నేను వర్కే సమంగా చేయట్లేదు, నాకు పర్ఫెక్ట్ ఇంకా మైండ్లో అవగాహన లేదు నా ఫ్యూచర్ మీద. నాకు ఆవిడ వయసు ఎంత? తెలియదు మేడం, ఎక్కువే ఉంటుంది. మీకంటే ఎక్కువ. ఎక్కువే ఉంటుంది. సుమారు ఎన్ని ఇయర్స్ ఉంటుంది? తెలిసి ఉండడం అంటే దాని ఫేస్ చూస్తే చెప్పడం తప్ప ఆమెది కరెక్ట్ చెప్పట్లేదు అనమాట. సుమారుగా చెప్పయ్యా, మరి అలాగా కరెక్ట్ చెప్పలేదు. దొంగ తిరుగుడుగా కాదు, ఎంత వయసు, ఒక మనిషిని బట్టి వయసు, ఇప్పుడు నీ వయసు బట్టి దీన్ని బట్టి నీ వయసు ఎంతో చెప్పొచ్చు నేను. ఒక 5 years పెద్ద ఉండొచ్చు అనుకుంటున్నాను, ఓకే. క్లారిటీ లేదు కానీ. ఆవిడనే మ్యారేజ్ చేసుకున్నారా మీరు? ఆ, మరి ఇప్పటికన్నా తెలుస్తుంది కదండి, అంత సస్పెన్స్ అదే కదా. మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మీ వైఫ్ మీరు ఆధార్ కార్డుకి వెళ్ళినా వేటికి అప్లై చేసినా కనీసం ఆవిడ ఏజ్ ఎక్కువే చెప్తుంది కదా, కామన్ గా చెప్పట్లేదా ఎక్కడ? ఆధార్ కార్డు పెట్టి అయితే నార్మల్ గానే ఉన్నాను మేడం. ఏజ్ తక్కువగానే రాయించుకుంది అన్ని మరి చోట్ల. అది నాకు ఐడియా లేదు. ఐడియా లేకుండా ఎట్లా ఉంటుంది సార్? అంటే ఆధార్ ఎక్కడ కార్డు 2008 స్టోరీ చెప్తున్నారు మీరు, అవును అవునా? అవును 8 నుంచి 26 లో ఉన్నాం. అవును. భార్యకి సంబంధించిన డీటెయిల్స్ ఏదో సంబంధం వస్తే ఆ అమ్మాయిని స్కిప్ చేసినప్పుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఇన్ని ఇయర్స్ కాపురం అయితే నడిచింది కదా, 18 years 17 years నడిచింది. పెళ్లి చేసిన క్లారిటీగా time లో కూడా అడగలేదా చెప్పలేదు మీరు? కదా. మీకు జస్ట్ 19 కదా సార్, ఆ అమ్మాయి వయసు ఎంత అనేది మీ ఇంట్లో వాళ్ళు కూడా అడగలేదా? అడగలేదు. వాళ్ళు అసలు ఏం అడుగుడు, మా సిస్టర్ చనిపోయిన బాధలో ఉన్నారు అనమాట, వాళ్ళకి ఏం తెలియదు. ఇక్కడ ఎవరు లేరు మీరు అన్నమాట. సెటిల్ అవ్వలేదు, చిన్న పిల్లాడు, అవును. ఇంకా ఇంట్లో ఇంకో సిస్టర్ ఉంది, ఇక్కడ ఇంటికి relative మీరే ఎవరు లేరు. లీడర్ ఒక రకంగా. ఇంకొక 5 years కో 10 years కో అప్పటిదాకా అయితే మీకు ఛాన్స్ ఉంది. ఈ ఎవరో ఒక కస్టమర్ తెచ్చి ఒక అమ్మాయిని అంటగడుతుంటే అసలు ఏమీ అడగకుండా చేసేసుకోవాల్సినంత అవసరం ఏంటి? మీ చిన్నక్క పెళ్ళైంది ఆ టైంకి? పెళ్లి అయిపోయింది. ఇంట్లోనే బాబు ఉంటుందన్నారు చనిపోయాడు. మరి మీరు? బాబు బాగా చనిపోయాడు. చనిపోయారు, ఓకే. ఒక బాబు ఉన్నాడు అన్నమాట. ఓ, మరి మీ మీద డిపెండెంట్ ఇద్దరు ఉన్నారు ఆ, ఆ టైంలో. అట్లానే 19 years వాళ్ళకి అదే కదా. సంబంధం చూడరు కదండి. అయితే సరిపోలే చెప్పండి. వాళ్ళు ఏమన్నారంటే నాకు ఆ ఇంటి వరకు డ్రాప్ చేయి, వాళ్ళకి ఒకసారి చెప్పు, చూసే జస్ట్ నువ్వు చూసి వెళ్ళిపో అన్నారు. సరే ఇంకా అంత అంటున్నాడు అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటి దగ్గర బండి మీద డ్రాప్ చేసి వచ్చేసాను అంతే. వాళ్ళ ఇల్లు అక్కడ ఉంటే ఇక్కడ డ్రాప్ చేసి ఇలా వచ్చేసాను అంతే, ఇంకేం మాట్లాడలేదు నేను. డైరెక్ట్ ఒక రోజు ఇంటికి వచ్చారు, ఓ 3-4 వచ్చి అది ఇది అని చెప్పేసి, అమ్మాయికి ఇది ఉన్నది అది ఉన్నది చేసుకోండి అది ఇది అని చెప్పేసి చెప్పారు. లేదు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి నేను చెప్పాము, మా అమ్మ కూడా చెప్పింది. ఏమైందో తెలీదు, మేము మా పిన్ని కూడా ఉంది అప్పుడు మాతోటి. మా పిన్ని ఏమన్నది, చేసుకో, మళ్ళీ ఇప్పుడు మీ అక్క చనిపోయింది కదా, మీ అమ్మ ఏడుస్తూ ఉంటుంది, హెల్ప్ అవుతుంది, బాధల నుంచి బయటపడుతుంది అని చెప్పేసి మా పిన్ని అన్నది. కట్నం ఎంత ఇస్తా అన్నారు? కట్నం ఏం అడగలేదు మేడం, నేను అసలు కట్నం గురించి నాకు ఐడియా లేదు, అవేం లేవు ఐడియా. ఒకటే అడిగాను, ఏమని అడిగితే షాప్ పెట్టించండి అని చెప్పాను అంతే. వాళ్ళు చెప్పారు ఊర్లో అది ఉన్నది ఇది ఉన్నది అన్ని చెప్పారు. మీ ఆఫర్ ఏంటంటే పెళ్లి అనేది పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు, ఆ అమ్మాయి కావాలనేటటువంటిది లేదు, మీ ఫ్రెండ్ చెప్పినటువంటి ఇన్ఫ్లుయెన్స్ బట్టి మీరు చేసుకున్నారు, మీ పిన్ని తప్ప ఇంకెవరికి కూడా ఈ పెళ్లి చేసుకోవటం అనేది ఇష్టం లేదు. మీకు వచ్చినటువంటి బంపర్ ఆఫర్ ఏంటంటే షాప్ షాప్ అని Simple. అన్నారు. అయితే కానీ వాళ్ళు షాప్ కి డబ్బులు ఇవ్వలేదు పెట్టుకోవడానికి. సరే, మీకు మ్యారేజ్ అయిపోయింది? అయిపోయింది మ్యారేజ్, తర్వాత? 2 days లో అయిపోయింది. సూపర్, ఓకే. ఆ మ్యారేజ్ వాళ్ళ ఇంటికాడ అవ్వలేదు, వాళ్ళ ఊర్లో సొంత ఇల్లు ఉన్నది. ఏదేమైనా మీరు వర్కింగ్ పర్సన్, ఆ టైంలో ఆల్రెడీ మీ ఇద్దరు అక్కల పెళ్లిళ్ళు చూసారు, వాళ్ళ అన్నీ చూసారు, మీ మదర్ అందరు ఉన్నారు, మీరు ఇష్టంతోనే పెళ్లి చేసేసుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఒక 3 months అయిన తర్వాత ఈ షాప్ పెట్టుకోవడానికి డబ్బులు అడిగితే ఇవ్వనన్నారు ఆయన వాళ్ళ బావ. వాళ్ళు ప్రామిస్ చేశారా? ఇస్తానని చెప్పాడు ఫస్టే, పెళ్లికి ముందే ఇస్తా అని చెప్పారు. ఇస్తానని చెప్పారు. ఎంత అవుతుందని చెప్పారు మీరు ఫిగర్?
ఒక 80,000 ఎంతో ఉంటుంది అని. కానీ వాస్తవానికి ఎంత అయ్యాడు, ఎంత అయ్యే అంటే అవకాశం ఒక రన్నింగ్ నడుస్తున్న సెలూన్ తీసుకుందామని నా ప్లానింగ్ అనమాట. ఒక 80,000 అయిపోతుంది వచ్చేస్తే అని చెప్పేసి 80,000 కి వచ్చేసి అప్పుడు అక్కడ అత్తపూర్లో ఏది చిన్న షాపు Step back అయ్యారా? ఒకళ్ళు పని వాళ్ళు చేసిన చేసి ప్రామిస్ కి వెనకడిగేశారా? వేసాడు. ఇవ్వనన్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఒకసారి గట్టిగా అడిగితే ఇవ్వను, ఏం చేసుకుంటే చేసుకో అన్నాడు. ఎవరు? వాళ్ళు బావ. ఆ అమ్మాయికి అమ్మా నాన్న లేరా? నాన్న చనిపోయాడు, వాళ్ళమ్మ ముందే చనిపోయింది. 2008కి ముందే ఆవిడకి చనిపోయింది. కూడా అక్క బావలో వీళ్ళే లీడర్షిప్. ఆ. అయితే అప్పుడు ఇవ్వకపోతే డైరెక్ట్ చెప్పేసాడు, నేను ఇవ్వను, ఏం చేసుకుంటా చేసుకొని చెప్పడం వల్ల నాకు కోపం వచ్చింది. అప్పటికే నేను ఒక 30,000 నా దగ్గర డబ్బులు లేవు అసలు. పెళ్లికి నాటకాడ అస్సలు రూపాయి లేదు. పెళ్లి ఆల్ డబ్బులతో నువ్వే 1000-2000 జాబ్ చేస్తున్నావు ఆ రోజుల్లో. పెళ్లి కూడా ఆల్ డబ్బులతోటే చేశారు. నాకు ఖర్చులు అన్ని ఆల్ డబ్బులే మళ్ళీ. అయితే లేవు ఇవ్వనంటే నీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులు మేడం. ఎంత వయసు ఎంత ఇప్పుడు వాళ్ళకి? గుర్తులేదు మేడం అసలు. అదే మైండ్ సెట్ అసలు 6 years నుంచి స్టార్ట్ ఉన్నది అనమాట. దానివల్ల కొంచెం అటు ఇటు అవుతుంది. ఫోన్లేండి సార్. 9 years అలా బాబు ఉంటుంది. చిన్న బాబుకేమో 7 years అలా ఉంటుంది. 9 years 7 10 years, years. ఓకే 7 years. ఈ 10 years లోపే పిల్లలు పుట్టారు. 2011 ఒక బాబు. ఇంకొక మీ భార్య వయసు 13. అంటే తెలీదు, మీ పిల్లల వయసు కూడా తెలియనంత మెమరీ లాస్ వచ్చేంత 15 స్ట్రెస్ years ఏంటి, టెన్షన్, 16 అంత నరకం ఏం చూసారు? చెప్తాను సార్. చెప్పండి ఎందుకు? ఆయన కొడితే నేను కోపం వచ్చి కొట్టాను. ఆయన కొడితే నన్ను రాజేంద్ర నగర్ పిఎస్ లో పెట్టారు. ఓ. ఇది పెట్టి, అప్పట్లోనే. వరకట్నం మీద ఏడిపిస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ఎస్ఐ తోటి బెదిరించాడు అనమాట. బెదిరిస్తే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు, వాళ్ళ అక్క, బావ, వీళ్ళు ముగ్గురు కలిపి ఇంకా కొంచెం ఎక్కువ కోపంతో ఎక్కువ మాట్లాడడం చేయడం చేశారు. మళ్ళీ నాకు కోపం వచ్చి మళ్ళీ కొట్టాను అనమాట. మళ్ళీ కంప్లైంట్ చేసి మళ్ళీ తీసుకెళ్లారు అనమాట. నాకు కోపం వచ్చి నేను వైజాగ్ వెళ్ళిపోయాను. వైజాగ్ వెళ్ళిపోయి 1.5 year వరకు రానియలేదు నేను. మీ ఆవిడ ఎక్కడ ఉండింది అప్పుడు? మీ mother- ఇక్కడే ఉండిపోయింది. Okay. నేను మా అమ్మ వైజాగ్ వెళ్ళిపోయాం. ఓహో. వెళ్ళిపోయాం. ఇంక ఈ బాధ తట్టుకోలేక ఈమె లేదు, కరెక్ట్ లేదని చెప్పి వెళ్ళిపోతే 1.5 year వరకు నేను రానివ్వలేదు. తర్వాత ఇందులో ఇంక వేరే మ్యారేజ్ ఏం అవసరం లేదు, వేరే వాళ్ళు వచ్చి ఇలాగే ఉండొద్దు చెప్పలేం కదా అని నేనే నార్మల్ అయిపోయి మళ్ళీ ఓకే అంటే వచ్చేసారు అనమాట ఇల్లు వైజాగ్కి. వచ్చిన తర్వాత అప్పుడు నుంచి ఇంకా కలిసి ఉన్నాం అనమాట. బానే ఉన్నారు అప్పుడు? అప్పుడు బాగానే ఉన్నాం. అప్పుడు బాగానే ఉన్నాము. మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా బాగానే ఉన్నాం. ఇంకా బాబు, పెద్ద ఎప్పటి వరకు బాబు బాగున్నారు? 19 వరకు బాగానే ఉన్నాం. ఓకే. కాకపోతే మధ్యలో ఏంటంటే ఫస్ట్ నుంచి ఉండేది ఏంటంటే ఆమెకి అనుమానం బాగా. మీ మీద ఆ, ఏమైనా First అక్రమ నుంచి. సంబంధాలు ఉన్నాయని? నేను ఇప్పుడు రోడ్డు మీద బయటకు ఎక్కడికి వెళ్ళాను అనుకోండి, ఆటో ఎక్కాలి కదా, అదే టైంలో ఎవరైనా లేడీ కూడా ఎక్కారనుకోండి, రిటర్న్ నేను ఇంటికి వచ్చినప్పుడు ఆమె నీతో పాటు వచ్చింది ఏంటి అని చెప్పి అడుగుతుంది. మనం రెంట్కి ఎవరితో ఉన్నాం అంటే అక్కడ ఎవరైనా లేడీస్ ఉన్నారంటే మళ్ళీ వాళ్ళతో అనుమానం పడి అదొకటి ఉంటుంది. ఇలా అనేక రకాలుగా. సరే, వాళ్ళైతే మీతో షాప్ పెట్టించలా, మీరేం పని చేసుకుంటూ 2019 దాకా నేనే ఓన్ గా మీరు ఒక షాప్ పెట్టుకుని ఓనర్షిప్ తో రన్ చేస్తున్నారు? షాపు Employee కింద పెట్టుకోలేదు, మేడం. చేసుకుంటూనే వచ్చా. మొన్న పెట్టారు మొన్న 20లో. 2020లో పెట్టాను. అది అయితే అలాగవుతుంటే 19 వరకు వచ్చారు. 19 దగ్గర నుంచి సమస్యలు మొదలైనవి అన్నారు. అవి ఏంటో నేను ఇక్కడికి 2016లోని మణికొండకు వచ్చాను. అక్కడ ఒకటి సెలూన్ ఉండేది మేడం, అందులో జాబ్ చేస్తున్నాను అనమాట. అక్కడ చేసిన తర్వాత మా మణికొండ గ్రీన్ ట్రెండ్స్ లో జాయిన్ అయ్యాను. అక్కడ చేశాను, అది బాగానే ఉంది. ఈ అనుమానం అనేది కంటిన్యూ అయితేనే ఉన్నది. ఇప్పుడు ఈ పెద్ద సెలూన్స్కి వెళ్ళడం ఏంటంటే లేడీస్ జెంట్స్ వర్క్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మేనేజర్లు కానీ ఎవరైనా కానీ ఫోన్ చేస్తూ ఉంటారు, ఏ టైంకి వస్తున్నారు, ఈ టైంకి క్లయింట్ ఉన్నదని చేస్తూ ఉంటారు. ఆ ప్రతిదీ అనుమానం అనమాట. నైట్ వచ్చేసరికి నాకు ఏదో ఒక బాధ. నైట్ అక్కడ చేసుకొని వచ్చేసరికి నాకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏదున్నా సరే వాళ్ళు ఏ ఫోన్ చేసినా సరే అనుమానం. సరే, ఒకటి మీ వైఫ్ కి విపరీతమైన అనుమానం మీద, అయినా 2 పిల్లల్ని కనింది. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉన్నారా, ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? 2020లో నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు, విడిపోయారు, మీరు ఓన్ గా షాప్ పెట్టుకున్నారు. అవును. మీ వైఫ్ మీ మీద ఉన్న కేసులు వేసిందా? నాకు విరక్తి పుట్టి ఆమె మీద నాకు చిరాకు వస్తుంది. ఈ అనుమానం ఇన్ని సంవత్సరాలు నేను నిజాయితీగా ఉన్నాను, అవును. ఏమైనా చేయలేదు, ఎవరితో నేను మాట్లాడలేదు, నేను ఇంత నిజాయితీగా ఉన్నా సరే నాకు ఇంత అనుమానం పడుతుందని చెప్పేసి నాకు కోపం వచ్చి ఆమె ఎదురుగా నువ్వు ఇంత నన్ను టార్చర్ పెట్టావు కదా, ఇప్పుడే చేస్తానని చెప్పేసి నేను చేశారా? ఆమెకి చెప్పాను. ఏమని? నువ్వు అనుమానం ఇన్ని సంవత్సరాలు నన్ను చేసావు అని చెప్పేసి నేను అనుమానాన్ని నిజం చేస్తాను అన్నారు. నన్ను ఇంత టార్చర్ పెట్టి నిజం చేశారా? అంటే ఇంకో అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారా మీరు? ఒక అమ్మాయితో మాట్లాడాను.
మాట్లాడాను నేను. అప్పటి వరకు నేను ఏ మీ తప్పు ఆవిడ చేయలేదు. దగ్గర నుంచి బయటికి వచ్చిన తర్వాత అమ్మాయితో మాట్లాడడం మొదలు లేదు, పెట్టారా? ఒక ఉండగానే. 1 year ముందు ఉన్నప్పుడే. నుంచి అదే, ఈమె torture మేడం చేయడం అడిగారు కదా, అనుమానం నిజం చేసామంటే అదే చేశాడు. ఆమె టార్చర్ తట్టుకోలేక నేను చేస్తానని నాకు చెప్పి చేశారు, చెప్పకుండా కాదు, ఛాలెంజ్. చెప్పేది నేను నిజాయితీగా ఉన్నాను, నువ్వు నన్ను ఎలా చేసి ఆవిడ ఇప్పుడు కూడా బ్రెయిన్ అనుమానం ఆవిడకి కదా దబ్బాలి, మీకు ఎక్కడ డ్యామేజ్ అయ్యింది? లేదు మేడం. అయితే అయిందా? అలాగైతే ఆమె చూసింది, ఉమ్. ఓకే, ఫొటోస్ చూసుకుంది, పెట్టుకుంది. ఆమె పెట్టుకున్న తర్వాత ఆవిడ ఫోటోలు ఎట్లా దొరికినాయి? నా ఫోటో ఫోన్ లో ఉంటాయి కదా సార్, లేదా అమ్మాయితో ఫోటోలు- ఫోటోలు కూడా దిగావా ఎవిడెన్స్లకి మీ ఆవిడకి చూపించడానికా? చూపించడానికి వెళ్ళి మామూలుగా సరదాగా దిగిన ఉంటాయి కదా మేడం. సరదాగా అంటే ఎక్కడ గుడికా, గోపురానికా, సినిమాకా, ఏం షికార్ల, మామూలుగా రోడ్ల అక్కడే మీద, ఆటోల్లోనా? అలాగేం లేదు, మరి ఎలా దిగారు? ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఆవిడ మొహం చూడలేక ఈవిడ ఫోటో చూసుకోవాలని ఫోన్ లో పెట్టుకొని ఉంటారు అంతేనా? అలాగేం ఆ, లేదు, మరి ఏంటండి మామూలు ఇది? జనరల్ గా దిగుతాం కదా మేడం, అలా స్టాఫ్ మీ షాప్ లో స్టాఫ్ స్టాఫ్. బా, సో ఇద్దరు కత్తిరిస్తూ photo అప్పటికి దిగుంటారు. షాప్ పెట్టలేదు కదా సార్, విడిపోయినాక పెట్టాడు షాపు. లేదు మేడం, ఆ. 2020లో కదా షాప్ 2020 పెట్టిన తర్వాత అప్పటికి విడిపోయాడు wife తో. 2019 కి విడిపోయారు. విడిపోయారు. కోవిడ్ కి 3 months ముందు విడిపోయాను, 3 months ముందు అంటే బయటకు వచ్చాను. 19. అప్పటికి ఈవిడ పరిచయం ఉందా లేదా? ఉన్నది పరిచయం ఉంది. ఉంది. నీ ఓన్ షాప్ లోని ఈవిడ పని చేసేదా? 2019 గ్రీన్ ట్రెండ్స్ లో పనిచేసే వాళ్ళు ఇద్దరు ఆహా, వాళ్ళ కొలీగ్స్ నీకు. ఆ, ఓకే, colleagues. నీ ఎంప్లాయీ పనిచేసే కదా, అమ్మాయి కూడా వన్ ఆఫ్ ద కొలీగ్. అంతే. ఓకే, సో ఫోటోలు తీసుకున్నారు. ఫోటోలు మీ భార్యకి దొరికినాయా? ఆ, దొరకటం ఏముందిలే, ముందే నువ్వే చెప్పి చెప్పాడు మొదలు కదా. పెట్టావు కదా. కరెక్ట్. నువ్వే ఇచ్చి ఉంటావు ఫొటోస్. అయితే ఒక రోజు ఇంటికి కూడా తీసుకొచ్చాను, ఆహా, ఇంటికి కూడా మీ అబ్బాయిలు లేరా ఇంట్లో మరి? లేవు, బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన టైం పిల్లలే, తీసుకొచ్చారా? పిల్లలే. ఫోన్లేండి, పాపం పిల్లలు. ఆ టైంలో ఈమె ఊరు వెళ్ళినట్టు వెళ్ళి వచ్చింది అనమాట. Right. ఆవిడ ఊరు వెళ్ళిందని ఈవిడ తీసుకొచ్చావు నువ్వు. ఊరు వెళ్ళింది, ఆ, అలా అయితే చెప్పిన తర్వాత ఆమె అర్ధరాత్రి పోలీసుని తీసుకొని వచ్చింది. ఉమ్. రైట్. పోలీసుని సరే, తీసుకొని ఇప్పుడు వచ్చి మా డౌట్ ఏంటంటే మీ వైఫ్ ఊరెళ్ళింది కాబట్టి పిల్లల్ని తీసుకొని రూమ్ ఖాళీగా ఉంది కాబట్టి మీరు ఎవరిని తెచ్చుకున్నారని మేము అనుకుంటున్నాం. అదొక్కటి ఒప్పేసుకోండి. మీరు సడన్ గా మీ వైఫ్ వచ్చింది అనేది సడన్ ఇన్సిడెంట్, మీకు తెలియదు, అవునా కాదా? ఆవిడ మీకు ఏంటంటే వెళ్ళిపోయినట్టు అవునా? వెళ్ళిపోయి పోలీసులను కూడా తీసుకొచ్చింది స్పెషల్ Okay. గెస్ట్ల కింద. ఉమ్. సరిపోయింది. ఉమ్, తీసుకొచ్చారు, కొట్టారు. తర్వాత నుంచి వాళ్ళు పోలీసులు అందరూ నాకు చెప్పారు అనమాట. అమ్మాయి మ్యారీడా అండి? మ్యారీడ్ మ్యారీడ్. మ్యారీడ్ వాళ్ళ ఆయన కూడా ఊరు వెళ్ళాడా? లేదు, మరి మరి రాత్రిపూట ఎలా రాత్రిపూట ఎలా వచ్చింది? వచ్చింది? ఊరేం వెళ్ళలేదు, నాకు అంత ఐడియా లేదు. అవునులే, పెళ్లి ఆయన ఏం తెలియకుండా చేసుకుంటారు, దీని గురించి ఎందుకు అడుగుతారులే, చెప్పండి. తర్వాత మార్నింగ్ వచ్చారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, ఫోన్లో లాక్ అయ్యొద్దు, ఏం చేయొద్దు అని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పేసి ఇంక ఇంట్లోనే ఉన్నాను అనమాట. ఇంత రెడీ హ్యాండెడ్ గా దొరికినాక కూడా మీ ఆవిడ మీతో కంటిన్యూ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించిందా? గొడవలు అయ్యాయి చాలా సార్లు. అయినా ఉంది, నీతోనే కలిసి ఉంది. మీరు వెక్స్ అయిపోయి బయటకు వచ్చారు తప్ప ఆవిడ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోలే. వెళ్ళిపోలే, ఓకే. ఉన్నది. ఓకే. అయితే చాలా సార్లు గొడవలు అయ్యాయి అనమాట. ఒకరోజు ఇంకా జనరల్గా ఫుడ్ పాయ ఉంటుంది కదా మేడం, ఆమె లేనప్పుడు నేను నైట్ తెచ్చుకుని తింటే అది మార్నింగ్ మరగబెట్టాను. మరగబెడితే అది ఆ వేడికి ఒక నల్ల మందులాగా వచ్చింది అనమాట. అది ఓకే. నేను తాగలేదు, అది డౌట్ వచ్చేసి అప్పుడే సో తాగకపోతే మీ ఆవిడ పాయాలో ఏమన్నా మందు కలిపింది మిమ్మల్ని తన వైపే ఉంచుకోవడానికి అని మీ ఒక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చింది. తాగలేదుగా, ప్రాబ్లమ్ తాగలేదు. అదంటే అప్పుడు గొడవల్లో ఉన్నాం కాబట్టి పెట్టుండదు. ముందు ఎప్పుడు పెట్టిందో మనకు తెలియదు. జనరల్ గా అయినా నువ్వు మీ ఆవిడ లైక్ చేయలేదు కదా పెట్టినా, తినేసినా. వేరే ఆవిడ మీద ఇంట్రెస్ట్ కూడా చూపించారు కనుక డౌట్ ఏ ఉందిలే. సో మీరు తినలేదు అనేది కన్ఫర్మ్. తినలేదు. తర్వాత అడిగితే నాకు తెలియదు, నువ్వే తెచ్చుకున్నావు అని చెప్పి చెప్పింది. ఇంక ఇంట్లో ఫుడ్ తినడం మానేశాను అనమాట. బయట నుంచే తిన్నా, ఏ టైంకి ఏం చేస్తుందని తెలియదు అని చెప్పేసి ఇంక తినడం మానేశాను. poison ఇంతకు ముందు చేసి ఏమైనా చంపేస్తాను. చేసిందండి అప్పుడు? నల్ల మందు చాలా సార్లు వచ్చింది. ఇంతకు ముందు ఇప్పుడు ఈవిడ చేస్తుందని మీకు అనుమానం ఉంది, బయట నుంచి వచ్చిన ఆవిడ పెట్టదని ఏముంది మీకు? ఇప్పుడు ఈవిడ ఇప్పుడు మీ ఈక్వలే కదా. ఇప్పుడు ఆవిడకి మీతో ఉన్న మీ వైఫ్ తో పాటు మీరు ఉంటున్నారని ఆవిడకి కూడా జలసి ఉండొచ్చు, ఆవిడ కూడా మిమ్మల్ని చంపేయచ్చు. మరి ఎక్కడ తిన్నారు భోజనం ఇంతకాలం బట్టి? బయటే తెచ్చుకొని తినేవాడిని. ఆవిడ పెట్టేది కాదా? అలా 3 months 4 months ఉన్నారా విషయం తెలిసినాక? 3 months అలా ఉన్నాం మేడం. అయినా సరే లాస్ట్ రోజు ఏం జరిగి విడిపోయారు మీ వైఫ్ దగ్గర నుంచి? నాకు ఇంట్లో నుంచి ఈ ప్రాబ్లం బాగా స్ట్రెస్ ఎక్కువైపోయి నేను ఉన్నట్టుండి వైజాగ్ వస్తాను. ఆవిడ గుడ్ బై మళ్ళీ చెప్పారా? వదిలేసి. ఏమండి ఆవిడ గుడ్ బై చెప్పేశారా పోలీసులు గొడవ తర్వాత? ఆ. ఆ అమ్మాయి దారిది ఆ అమ్మాయిది, మీ దారి మీది. సో మహా అయితే మీ రిలేషన్షిప్ 1.5 year నడిచిందని అనుకోవచ్చా అండి? మాటలు నడుస్తున్నాయి అన్నమాట. ఇప్పటికి కూడా మాటలు నడుస్తాయి. Only ఇప్పుడు physical లేదు. ఇప్పుడు లేదు, ముందు మాటలు నడిచాయి అన్నమాట. మీ వైఫ్ మీ మీద ఏమన్నా కేసులు పెట్టలేదు. ఇప్పటిదాకా మీరేమన్నా డైవర్స్ కేసు ఏమన్నా వేసారా? ఆమె వేస్తుందేమో అని చెప్పేసి నేను వెయిట్ చూశాను చేశారు కానీ 5 years.
పిల్లలకి ఫీజులు గానీ మెయింటెనెన్స్ గానీ ఇవన్నీ ఆమె పని చేసుకొని ఆవిడే పోషించుకుంటుంది. మీరు నా ఆరాంగా పని నానే కూర్చున్నారు, రిలాక్స్ గా చూసుకుంటున్నాను. కూర్చున్నారు. నా పని నేను ఇందులో నీకు ఎక్కడ చేసుకుంటున్నాను. టెన్షన్ ఉంది? బాగున్నావుగా. చక్కగా ఆవిడే పిల్లల్ని చూసుకుంటుంది, ఆవిడ మెయింటెనెన్స్ ఆవిడే చూసుకుంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు మీరు? ఏదో కేసులో పెట్టలేదు, ఇంకేంటి ఇబ్బంది మీకు? ఇప్పుడు అక్కడ కేసు పెట్టలేదు అని అంటే అక్కడ ఆమె మంత్రాలు చేసే మనిషి అనమాట. సూపర్. ఇలాగా నాకు ఆవిడ ప్రాబ్లమ్స్ మంత్రాలు అప్పటి చేయడం నుంచి వల్ల భర్త దగ్గరికి రాలా, మెయింటెనెన్స్ రాలా, ఆస్తులు రాలా, యూజ్ ఏ ఉంటుంది? ఆ మంత్రాలు మాయల వల్ల. ప్రాబ్లమ్స్ నాకు ఇంట్లోంచి బయటకు వెళ్ళిన ప్రాబ్లమ్స్ నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే మీరు సక్సెస్ అవ్వలేకపోయారా కెరియర్ లో? రోజుకి ఒక ప్రాబ్లం వచ్చేది. 365 రోజులు ఇంటూ 5 చాలా 5 years. చాలా దారుణంగా ఏంటి ప్రాబ్లమ్స్ ఒక 4-5 వచ్చేది. చెప్పండి. ఫస్ట్ ప్రాబ్లం ఏమో కంటికి ప్రాబ్లం వచ్చింది. Right. దాని తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్, రోజుకి ఒక ప్రాబ్లం వచ్చేది. వారానికి ఏమో ఇంట్లో 2-3 భోజనం సార్లు. తినకుండా బయట తింటేలాగే ఉంటది. చెప్పండి. అలాగే అయ్యింది. ఉమ్. ఒకరోజు జాబ్కి వెళ్తున్నప్పుడు మా ఇంటి నుంచి ఆ రోజు అమావాస్య ఉన్నది అనమాట. నేను షాప్కి వెళ్ళిపోతున్నాను బండి మీద. మా వైఫ్ ఏమో ఒక బ్లాక్ కలర్ క్లాత్ చుట్టుకొని నా రూమ్ సైడ్ వస్తుంది అనమాట. మీ వైఫ్ నా కళ్ళ- లేకపోతే ఏమన్నా దెయ్యాలు అట్లా ఏమన్నా లేదు, అనిపించినాయా? బ్లాక్ కలర్ వస్తుంది చుట్టుకుని క్లాత్ చుట్టుకొని వస్తుంది. సరే అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నాకు ఆ రూమ్ లో ప్రాబ్లమ్స్. నాతో పాటు పని రూమ్ లో ఉండేవాడు ఇలా ముఖం చూస్తేనే విపరీతమైన కోపం, గొడవలు ఇద్దరికి. రీజన్ ఏం లేదు, మందేస్తావా? ఏం రీజన్ లేదు. తక్కువ ఆ? తక్కువ అంత ఇంట్రెస్ట్ ఉండేది తక్కువ? కాదనమాట. ఎంత తక్కువ? వారానికి 2 సార్లు తక్కువ? 2 సార్లు అలా చేస్తాం. మాకు అది చాలా ఎక్కువే. ఆ మందు ఇస్తూ గొడవలు కాదు సార్, మరి ఏమీ లేకుండా మీ ఇద్దరు నార్మల్ గా చూపిస్తారు. ఉంటాను. రూమ్ వెకేట్ చేస్తే అయిపోయేదిగా. చేసి ఆ టైంకి ఏంటంటే బ్యాచులర్ కి మళ్ళీ ఇంకో రూమ్ అక్కడ దొరికితే సింగిల్ గా ఖర్చు ఎక్కువ అయిపోతుంది. సరే అది ఓకే. బాధ. తర్వాత అలా ఇంకా ఉండిపోయాను ఇంకేం అన్నమాట. ప్రాబ్లమ్స్? అలాగా రోజుకి ఒక హెల్త్ ఒక ప్రాబ్లము, మైండ్ పని చేయకపోవడం, అది విపరీతమైన తలనొప్పిలాగా వచ్చేయడం, ఇలా జరిగేటివి అన్ని అనమాట. హెల్త్ ప్రాబ్లమ్స్. అన్ని హెల్త్ అవుట్ ప్రాబ్లమ్. ఆఫ్ హెల్త్ ప్రాబ్లం మీ ఇద్దరు కొట్లాడుకోవటం, నువ్వు నీ ఫ్రెండ్ రూమ్మేట్, అంతే కదా? ఇంకేమైనా ఊరికే జరిగిందా? గొడవ అయిపోయేది అంతే. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి? ఒకటి కళ్ళు, రెండోది కిడ్నీ, ఇంకేమైనా ఉన్నాయి ఏంటి? ఒక రోజేమో కడుపులో నొప్పి వచ్చేటట్టు కడుపు, ఉండేది. ఒక కళ్ళు, రోజేమో గుండెలో పట్టేసినట్టు గుండె. అనిపించేది. ఆ. ఇలాగనమాట. ఇంకేమైనా బాడీ పార్ట్ ఉందా ఎఫెక్ట్ ఉంది? ఎలా చెప్తున్నావు? ఇవి ఇక్కడ నొప్పి రావటం వల్ల చెప్తున్నావా, లేదంటే ఒక డాక్టర్ చెప్పి నొప్పి రావడం, ఆ? నొప్పి రావడం వల్ల వెళ్ళి చెప్తున్నా. చెక్ చేయించుకున్నావు? ఒక డాక్టర్ చేసే ఒక ఈసీజీ కానీ లేదంటే ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుని ఏదైనా ఎవిడెన్స్ ఉందా నీ దగ్గర? పరాన్న అవయవాల్లో మీకు లోపం ఉందని చెప్పి ప్రాబ్లం ఉందని? ఈ కంటిది దాని ఎవిడెన్స్ ఉన్నది. ఇంతకు మీరు ఇక్కడికి దేనికి వచ్చారు? ఇప్పుడు కంప్లీట్ గా నేను పని చేయలేకపోతున్నాను మేడం. మైండ్ పని చేయదు అస్సలు. ఓకే. పని ఎలా చేస్తారో కూడా తెలియదు, మైండ్ కి సరే, తెలియదు అసలు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? డాక్టర్ దగ్గరికి వెళ్తే అయిపోయేది కదా. డాక్టర్ దగ్గర అన్ని అయిపోయినాయి. అయిపోయినాయి. సో మీ మ్యారిటల్ రిలేషన్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తే ఈ ప్రాబ్లం తగ్గిద్దని మీ ఉద్దేశమా? ఆమె మంత్రాలు చేస్తుందని నాకు Right, తెలుసు. ఆ, మీ నా ఆవిడ మీద పిలిపించి నుంచి మంత్రాలు చేసిందా లేదా అవి- కనుక్కోవాలా? అవి తీసేస్తే తీయించాలి. మీ ఆవిడ చేసిన మంత్రాలు తీయించాలి, అంతేనా? అప్పుడు నేను తీయిస్తే set మీరు క్యూర్ అయిపోతాను. అయిపోతారు. ఒక నిమిషం. సూపర్. సురేష్, మంత్రాలు ఆవిడే తీయగలదా? మేము కూడా తీయచ్చని వచ్చావా? ఆవిడే తీయగలదు. ఆవిడే మేము తీయగలదు. తీయిస్తాం, అంతేనా? సో మేము ఆవిడ అక్కడ ఎవరు- ఫెసిలిటేట్ చేయాలి, ఆవిడ చేత తీపించే విధంగా ఫెసిలిటేట్ చేయాలి. ఆ మంత్రాల వల్ల మీకు వినండి ఒక్క నిమిషం, వీ హావ్ టు గెట్ ఎ క్లారిటీ. మంత్రాల వల్ల ఒకటి మీకు అవయవాలు దెబ్బతింటున్నాయి, తిండి తినలేనటువంటి పరిస్థితి, నిద్రపోలేనటువంటి పరిస్థితి, ఎదురుగుంటే ఫ్రెండ్లు కనిపిస్తే ఒకరినొకరు చంపుకునే పరిస్థితి, ఉద్యోగం చేయలేకపోతున్నారు, షాప్ మూసేస్తున్నారు, గడవటానికి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇదంతా కూడా మంత్రమహిమ అనేది మీ అభిప్రాయం. ఆ మంత్రానికి మూలకారకులు ఎవరు? వైఫ్. నీ భార్య. సో డైరెక్ట్గా మీ భార్యనే మీరు అడగచ్చుగా మంత్రాలు ఏమైనా ఉంటే తీసేయని చెప్పి. లేదంటే విరుగుడు మంత్రం అని చెప్పి వేరే మంత్రగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా విరుగుడు ఆబ్రకదాబ్రా 5 చేయొచ్చు. సంవత్సరాలు తిరిగాను. అవి కూడా తిరిగాను. తిరిగారా మీరు మాయలు అవును. మంత్రాల వాళ్ళ దగ్గరికి? ఓకే. సరే, వారం డైరెక్ట్ రోజులు- ఆవిడతోటి తీయించేయండి అని చెప్పి వారం వచ్చారు. రోజులు బాగుంటది, మళ్ళీ ఓకే నార్మల్. మేడం. సరే, ఇంకా వాళ్ళ wife ని అంతే. సార్ మేడం, మనం వాళ్ళ వైఫ్ ని కూడా కాంటాక్ట్ చేసి ఇక్కడ వరకు పిలిపించడం జరిగింది. ఒకసారి ఇక్కడ పిలుస్తాను నేను. Sure, madam. లక్ష్మి గారు రండి, కూర్చోండి అమ్మా. లక్ష్మి గారు, మీ వారి నుంచి విడిపోయి వర్క్ చేయడం స్టార్ట్ చేసి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి ఏమైంది అసలు? మీకు మీ ఆయన మధ్య గొడవ ఏంటి? ఒక అమ్మాయితో ఉన్నాడు మా ఆయన. అయితే చాలా సార్లు నాకు తెలియకుండా ఉన్నాడు. నాకు చదువు పెళ్ళైనప్పటి నుంచి మీరంతా బాగానే ఉన్నారా? బాగానే ఉన్నాం మేడం. పెళ్ళైనప్పుడు మా చిన్న అబ్బాయి పుట్టినప్పుడు అంతా మేము మంచిగా ఉన్నాం మేడం. ఓయికాడ ఇలా బ్యూటీ పార్లర్ లో పనిచేసినప్పుడు ఒక ఆవిడతో ఉన్నది నాకు తెలియదు మేడం. అది 5 ఏళ్ళ 6 ఏళ్ల క్రితం తల్లి. 19 ఏళ్ల అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? అప్పుడు మీ వయసు ఎంత? ఏంటి మేడం? ఇప్పుడు మీ వయసు ఎంత? మీ ఇప్పుడు మీ పెళ్ళప్పుడు వయసు ఎంత? నాకు తెలియదు సార్, నేను చదువుకోలే, నాకు తెలియదు సార్. సుమారుగా చెప్పమ్మా నీ వయసు. నాకు తెలియదు సార్. ఏమి చదువుకోలేదు? 1వ క్లాస్ 2వ క్లాస్ 3వ ఏం చదువుకోలేదు మేడం. పోనీ అతని వైపు చూడండి, అతనికంటే నీ వయసు ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? అతన్ని మా పెద్ద అబ్బాయిని చూస్తే మీకు తెలుసు సార్, మా పెద్ద అబ్బాయి లాగానే అట్లా
అమ్మ నీ పెళ్లి అయ్యే టైంకి నువ్వు పుట్టి 15 ఏళ్ళు అయింది 20 ఏళ్ళు అయింది అని ఏదో ఒకటి అంటారు కదా పెళ్లి టైంకి. అలా ఏం చెప్పారు నీకు? నువ్వు ఇప్పటికి పుట్టి 15 ఏళ్ళు అయింది, పెళ్లి చేయాలి నీకు అని అంటారు కదా, అలా ఏమన్నా అన్నారా? అన్నారు మేడం. ఎంత ఎంత అప్పుడు అన్నారు? నాకు కూడా 18-19 ఉంటుంది మేడం. ఆహా. వెంటబడి పెళ్లి చేసుకున్నారంట అతన్ని. లేదు లేదు మేడం. షాప్ పెట్టిస్తామని చెప్పి వాగ్దానం చేసి షాప్ తర్వాత షాప్ పెట్టి పెట్టి లేదు సార్. వెంటబడి పెళ్లి చేసుకున్నారా లేదా? లేదు సార్. వాళ్ళ ఇంట్లో వద్దు వద్దు అన్నా కూడా మీరు లేదు. వెంటబడి పెళ్లి లేదు సార్, వాళ్ళ చేసుకున్నారు. అక్క చనిపోయింది సార్. వాళ్ళ అక్క చనిపోయి 3 నెలలు అవుతుంది. 3 నెలలకు వాళ్ళ అమ్మతో తోడు ఎవరు లేరని చెప్పి పెళ్లి చేసింది సార్. ఎవరు వాళ్ళు ముందుకు వచ్చి చేశారా? వాళ్ళే సార్. వాళ్ళ పిన్నే? మా నాన్న వాళ్ళ మా అమ్మ వాళ్ళ చెల్లెల మొగడు మా ఆయన ఒకటే షాప్ లో పనిచేస్తుంది మేడం. అట్లా మాకు రిలేషన్, మా అక్క తరపున రిలేషన్ అట్లా. మా పెద్దక్క హైదరాబాద్ లో సరే ఉంటుంది. మొత్తానికి పెళ్లి అయితే నేను మహబూబ్ నగర్ షాప్ ఊర్లో పెట్టిస్తామని ఉండేదాన్ని. అన్నారా? అనలేదమ్మా. సార్ వరకట్నం డబ్బులతోన షాప్ పెట్టిస్తామన్నారు సార్. వరకట్నం డబ్బులు వద్దని అంటే షాప్ పెట్టిస్తామన్నారు సార్. అందులో మా అక్క కొంచెం మోసం చేసింది సార్. దానివల్ల షాప్ మీరు అప్పుడే సెట్ అయ్యేవాళ్ళు లేదు కాస్త. మేడం. మేము పుసల తాడు మా అమ్మ కష్టపడి చేపించిన పుసల తాడు అమ్మి మా ఆయనకు నేను షాప్ పెట్టించిన మేడం. ఎప్పుడు? పెట్టించినావమ్మా? ఏ ఆ. సంవత్సరంలో? ఎప్పుడు? మా పెళ్ళైన కొత్తలో మేడం. కొత్తలో ఒక షాప్ పెట్టించారా? పెట్టించిన ఏమయ్యా కొత్తలో ఒక నాకు షాప్ షాప్ ఉందా? పెట్టించు. షాప్ షాప్ పెట్టిస్తే షాప్ పెట్టించుకుంటాం తీసేసిన మేడం. షాప్ కూడా తీసేసేసిన. ఎంతకాలం రన్ డబ్బులు అయింది అది? కట్టలేదు. డబ్బులు మొత్తం మేడం డబ్బులు సామాన్లు కట్టలేదు. కట్టిన వాళ్ళు మేడం. షాప్ తీపించేస్తారు షాప్ అన్నమాట. కి మిగతా షాప్ ఎంత balance అని చెప్పారు? నువ్వు ఇవ్వకపోతే ఎంత కట్టావు? మాకు తెలియదు మేడం. ఆయన్నే మాట్లాడుకున్నాడు అవన్నీ మాకు తెలియదు. షాప్ ఎంత అని కొన్నారు? ఎంత కట్టారు మీరు? 75,000 ఎంతో ఆ, మేడం. ఆ తాకట్టు పెడితే ఎంత వచ్చింది? 30,000 40,000 వచ్చిందని మరి అనుకుంటున్నాను. రన్ చేసుకుంటూ కట్టేయచ్చు కదా. కట్టేయచ్చు. అలా కట్టనన్నాడు అక్కడ మేడం. డ్రింకింగ్ బాగా వాళ్ళు- చేసింది మేడం. అప్పుడు డ్రింకింగ్ చేయలేదు. ఫుల్ మ్మ్. మేడం. పోలీస్ స్టేషన్ లో మా కేసు కూడా ఉంది మేడం. కౌన్సిలింగ్ కి పంపిమంటే ఇంట్లోకి వెళ్ళిపోయింది మేడం. తెలుసా మేడం? అమ్మ పెళ్ళైన కొత్తలో వేరే పోలీస్ అమ్మాయి- స్టేషన్ లో కేసులు వేసావు. ఒక లేదు నిమిషం. మేడం. పెళ్ళైన కొత్తలో కాదు మేడం. మా పిల్లలు పుట్టినాక. తాగుడు అలవాటు ఎప్పటి నుంచి ఉంది ఇతనికి? మా పెళ్లి కాకముందు నుంచి. ఎంత తాగేవాడు? అంటే వారానికి ఒకసారి అలసిపోయి తాగిన వచ్చేసారు తర్వాత సార్. ప్రవర్తన ఎలా ఉండేది? ఏం లేదు సార్. అప్పుడు మా పిల్లలు పుట్టి ఆవిడ పరిచయం కానంత వరకు మేము మంచిగా ఉన్నాం సార్. ఆవిడ పరిచయానికి ముందు కూడా నువ్వు రిపీటెడ్ గా అనుమానించేదాని అది అనుమానం అన్నారు మేడం. Hmm. దాన్ని అనుమానం అన్నారు మేడం. ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తుంటారు కదా మేడం. అట్లా మా ఆయన లేటుగా వస్తాయి. నాకు అనుమానం తెప్పించింది మా ఆయన మేడం. ఏ రకంగా? నాకు చదువు రాదు ఏం రాదు మేడం. ఫోన్ ఇట్లా చాటింగ్ చేస్తే ఇట్లా నేను వస్తే ఇట్లా అనడం ఇట్లా చేయడం అట్లా నాకు డౌట్ వచ్చింది మేడం. నీకు చదువు రాదు కదా, మొత్తం ఇచ్చిన ఏం చూడవు ఆహా, అక్కడ. చదవలేను కదా మేడం. ఆ. చదవలేను చేసి ఉంటాడు. అట్లా చేస్తుంటే అది ఏటీఎం కార్డు ఉంటది కదా మేడం. లావణ్య అని ఏటీఎం కార్డు పాయింట్ లో ఉండదు మేడం. మ్మ్. నేను చూసిన దాన్ని. అబ్బా లావణ్య అని చదివేశావా? అంటే ఓహో అదా. అయ్యో. రైట్ అట్లా మేడం. అట్లా నేను చూసిన మేడం. అట్లా చూసి నేను చెప్పిన మేడం. అది ఏవో ఫోటోలు కూడా దొరికినాయి అంట కదా. అంటే నీ పేరు నువ్వు సంతకం ఎవరి పెట్టగలవు? వాళ్ళిద్దరు ఆ? నీ కలిసి పేరు నువ్వు సంతకం పెట్టగలవా? తెలుగులో పెడతా మేడం. పెడతా. ఇంగ్లీష్ లో రాదు కానీ అది ATM అదొక కార్డు మీద గుర్తుపడతా. నీకు తెలుగులో అదొక ఉందా? అక్షరం గుర్తుపడతా మేడం. ఏటీఎం కార్డు మీద నీకు తెలుగులో ఉంది? లేదు మేడం. ఇంగ్లీష్ లోనే ఉంది మేడం. ఇంగ్లీష్ పక్కన వాళ్ళతో చదివించిన మేడం. పక్కన వాళ్ళతో కూడా చదివించిన ఓకే, మేడం. ఓకే. ఓకే నేను అమ్మా, ఓకే అమ్మా, అమ్మా. అక్షరాభ్యాసం అక్కర్లేదమ్మా. పక్కన Identify వాళ్ళతో చేయడానికి. చదివించి అడిగిన మేడం. అడిగితే అట్లా లేదు ఇట్లా మా ఫ్రెండ్ ఇట్లా ఫ్రెండ్ కదమ్మా. ఉంటారు కదా. అమ్మమ్మ అనుమానం పడుతున్నావు, అతను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు. నేను ఏం నీ చేయలేదు సార్. అనుమానం నిజం చేయటం గురించి సార్, అట్లీస్ట్ నేను అక్కడ ఇద్దరికి- ఫ్రీడమ్ ఉంటదేమో అని అటు వెళ్ళాడంట కదా. ఏం సార్? ఆ అమ్మాయిని లావణ్య అనే సార్ అమ్మాయి అవన్నీ ఏం లేదు సార్. నేను ఒక్కసారి అనుమాన పడితే వెళ్ళిపోతారా సార్? మీరే చెప్పండి సార్. ఒక్కసారి అనుమానిస్తే నువ్వు వెళ్ళిపోతారా? ఒక్కసారి కాదు రిపీటెడ్ గా వాళ్ళ అనుమానిస్తుండే అక్కతో కూడా వాళ్ళ చిన్న అక్కతో కూడా Link నీవు మా కలిపి. అక్కని కలిసామని చెప్పేసి డైరెక్ట్ గా పిలిపియండి సార్ మా అక్కని. ఏమ్మా, మీ అక్కతో కూడా నేను అనుమానించావా? అనుమానించలేదు అన్నది మేడం. డైరెక్ట్ గా నా పిల్లల మీద నోటితోటే ప్రమాణం చేసి అన్నది. చెప్తున్నా అమ్మ, మేడం. అలా నేను పిలిపించాలంటే మాత్రం చాలా పెద్ద పంపించలేదు. లిస్ట్ ఉంటది కానీ నేను నీ మా- ముందే చెప్తున్నాడు నేను కదా. నేను కూడా చెప్తున్నా కదా మేడం. మరి నేను కూడా చెప్తున్నా కదా మేడం. నువ్వు నా కూడా నా పిల్లల ముందే మీద చెప్తున్నావు. మళ్ళీ నీ కర్మ. ముందే చెప్తున్నా కదా మేడం. నేను కూడా నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా మేడం. నేను మాత్రం ఆ మాట మాత్రం అనలే మేడం. సరే మీరు విడిపోయి 5 ఏళ్ళు అవుతుంది కదా, మీ ఆరు- ఆయన రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నావు. 6 సరే సంవత్సరాలు. 6 ఏళ్ళు ఉం. ఏమైనా కేసులు వేసావా? మెయింటెనెన్స్ ఇవన్నీ ఏమైనా వేసావా? ఏమి మేడం, ఎందుకే ఇలా ఎక్కడి నుంచి పోషిస్తున్నావు పిల్లల్ని? నేను ఆదిత్య బిల్డింగ్ లో కుకింగ్ చేస్తాను. అవునమ్మా, నువ్వు కష్టపడి ఎందుకు పోషించాలి? ఈయనకు బుద్ధి కష్టపడి రావాలి అంటే కదా, నువ్వు మేడం వెయ్యాలి కదా. ఆవిడతో ఉన్నాడు, ఆవిడతో వెళ్ళిపోయి నాకు వెళ్ళే ముందు చెప్పింది మేడం. నువ్వు కావాలి ఆమె కావాలని అన్నాడు మేడం. ఆ. నేనైతే రాను, ఆవిడతో అయితే ఉంటే మీ ఇష్టం అని చెప్పిన నేను. వదిలేసావా ఫ్రీగా? లేదు మేడం చెప్పిన మేడం. చెప్పినాక కౌన్సిలింగ్ కి రమ్మనని పోలీసులు అన్నారు మేడం. ఓకే. ఒక పోలీసులు అన్నారు. ఇంటి రెంట్ అప్పటికి నాకు 2 నెలలు ఇంటి రెంట్ ఉంది మేడం. ఈ కరోనా మీ ఆయన నీతో రావట్లేదని? ఫస్ట్ కరోనా మేడం. ఫస్ట్ కరోనా వచ్చింది అప్పుడే. మా గొడవలలోనే ఫస్ట్ కరోనా వచ్చింది మేడం. పిల్లల్ని నేను ఎట్లా పోషించుకుంటాను అవును మేడం? తల్లి. ఆయనతో కోట్ల చుట్టూ ఆరు చుట్టూ శుద్ధితే నేను పిల్లలు మేము ఏం బతుకుతాం మేడం? అందుకని నువ్వేం చేసావు? అందుకోసమే నేను ఏం చేయలేదు మేడం. ఏదో ఇంకా. చేసావు, అదేంటో చెప్పు. ఏం చేయలేదు మేడం. మాయలు వదిలేసిన మేడం. మంత్రాలు అట్లా ఏమైనా మేడం నేర్చుకున్నావా? అలాంటి నాకు ఏదైనా మాంత్రికుల దగ్గరికి వెళ్ళావా? చేసిన అనుకో మేడం. నేను సంపాదించిన డబ్బులల్లా మాయల మంత్రాలు చేసి మా పిల్లల్ని పోషించి 8,000 కిరాయి ఆ, కట్టుకొని డబ్బులు ఎక్కువ అవుతాయి. నేను ఎలా తింటా మేడం? నేను ఎలా తిని ఎలా బతుకుతా మేడం? కాదు నేను? ఇప్పుడు అతను అంటున్నాడు నాకు మా మంత్రాలు చేయాల్సిన- మీ చేసే ఆయన ఒక మాట అన్నాడు తల్లి, ఏదో మటన్ కర్రీ
పాయ ఏదో తెచ్చుకొని తెల్లారి కాసుకుంటే నేను మళ్ళీ వేసినట్లు చూసిందా మేడం? చూడలేదులే, అది నల్లగా అయిందా లేదా అది నాకు తెలియదు మేడం. ఇప్పుడు నువ్వు కూడా చూసావంట కదా. మేడం నువ్వు వేసినప్పుడు నేను కూడా చూస్తా, నువ్వు కూడా చూస్తావు మేడం. అమ్మమ్మ విను విను అమ్మమ్మ, నువ్వు అమ్మా, చాలా నేను మాట్లాడుతున్నావు, నేను చాలా నేను మాట్లాడుతున్నావు. అమ్మా, మాటకి మాట, పావులాకి మాటకి మాట. పావులా రూపాయి వద్దు. ఓకే వినండి, నువ్వు చూసినావు నేను చూసినాను, ఎవరు చూడండి అంత మళ్ళా అంటున్నాడు. మీ ఆయన నేను కాసినప్పుడు అది నల్లగా ఉంది మాట్లాడద్దు. ఏంటి అని నీకు చూపించాడట. అది నువ్వు చూసావా లేదా? చూసిన మేడం. చూసావు, ఎందుకు అయ్యింది ఇలా అని నువ్వు అనాలి కదా. నేను- ఏం మాట మాట మేడం మాట్లాడుకుంటూ కొట్టిండు ఉపయోగం మేడం ఉంది? అప్పుడు. ఇగో తల మీద ఫోన్ ఇగో ఇదేదో చూడు. ఆయన కొట్టిండు, ఆయన చేసింది కాదమ్మా. ఇదిగమ్మా, ఇంత నల్లగా ఏదో ఉంది, ఇదేంటి అని పారేశారంట. ఎందుకు? నేను లేను మేడం అప్పుడు, నేను పనికి వెళ్ళిన మేడం అప్పుడు. సరే వచ్చిన వచ్చినాక తర్వాత చూపించాడుగా. చూపించాడు. మార్నింగ్ 9 గంటలకి మేడం చూపించింది మేడం. పోన్లే అమ్మా, మనిషి ఓకే. కదమ్మా మగవాళ్ళు అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు అని చెప్పి కొన్ని నేను సందర్భాల్లో ఎందుకంటే ఆడవాళ్ళు సార్, కొన్ని నేను నమ్మకాల అప్పుడు వల్ల కూడా- వినండి ఆ. వింటారా? నువ్వే ప్రశ్న అడుగు, నువ్వే సమాధానం చెప్పు. ఇలా మాట్లాడుంటావమ్మా, ఆయన మాటలే అయిపోయినాయి, చెప్పడానికి కూడా రావట్లేదు నువ్వు ఆయనకి. మామూలు స్పీడ్ లో లేవు, వయసు అవతల తెలియదు కానీ వస్తుంది. మిగతావన్నీ తెలుసు నీకు. ఒక్క నిమిషం ఆగు. నేను చెప్పేది ఏంటంటే అలాంటిది ఏమన్నా అతని మీద తెలిసి తెలియక ఎవరన్నా చెప్పుడు మాటలు విని ఆ ప్రయోగాలు వశీకరణ అంటారు చూడు, నీ మొగుడు నీ దగ్గరే ఉండాలంటే ఇది కలిపే అంటారు కొంతమంది. అలా ఏమైనా కలిపేసావా? నేనేం కలపలేదు సార్, కలపలేదు. కలపలేదు. అమ్మా దాని డబ్బులు ఎక్కడే అంటుంది ఇప్పుడు, మళ్ళీ మన్నే క్వశ్చన్ అమ్మ ఇంకోటి, నల్ల బట్టలు వేసుకుని వంట పని మానేసి ఆ చుట్టూ తిరుగుతావంటే నువ్వు. అతను ఓ రోజు అంటున్నాడా? ఎర్లీ మార్నింగ్ 11 9 అట్లా. నేనా మేడం? ఆ. ఆ, ఏమో మేడం. ఇతను నాకు లాస్ట్ టైం ఇతను ఫేస్ సరే. ఎప్పుడు చూసావు నువ్వు? ఇతను లాస్ట్ టైం ఇతను ఎప్పుడు చూసావు? మా ఇంటి ముందరకెళ్ళి 2 సార్లు వెళ్ళింది సార్. అతను నల్ల బట్టలు వేసుకున్నాడా? లేదు సార్, మామూలుగానే సాయంత్రం 5 గంటల టైంలో నేను పనికి వెళ్ళే ముందు స్కూటీ మీద వెళ్ళింది సార్. 2 సార్లు చూసాను సార్. నువ్వే పెడుతున్నావు మీ మాత్రం. ఆయన ఈ ఇక్కడికి రోజు ఎందుకు ఎన్ని వచ్చాడో రోజులు? తెలుసా? ఉం. మీ ఆయన నువ్వు మాయలు మంత్రాలు చేయడం వల్ల ఆయన ఆరోగ్యం డ్యామేజ్ అయిపోయింది, పని చేసుకోవట్లా, అసలు ఇంకా ఉంటాడో ఉరేసుకుంటాడా అన్నట్టు ఉందంట ఆయన పరిస్థితి. నువ్వు ఆ చేసిన మాయలు మంత్రాలు తీసి అవతల పడేస్తావా పడేవా? నేను చేస్తే కదా చేస్తే మేడం. కదా. సరే చెయ్యలే, చేస్తే మేడం. తీసేయొచ్చుగా మీ ఆయన్ని మార్చుకోవడం కోసం. ఎలా మార్చుకోవాలి మేడం? ఇప్పుడు మీ ఆయన కావాలా వద్దా నీకు? కావాలి మేడం. ఏమండి మీకు కావాలా మీ వైఫ్ మారిపోయి మంచిదైపోయి మంత్రాలు తీసేస్తే? అది ఒక్కసారి ఆ మంత్రాలు నేను 6 సంవత్సరాలు చాలా దారుణంగా అనుభవించాను. ఆ అనుభవంతో ఇంకా ఆ యాక్సెప్ట్ మనిషి చేయరు. నేను చేయలేను. ఆవిడ మంత్రాలు ఒకటి ఇంకో తీస్తే 2 చాలు. నిమిషాలు నేను చచ్చిపోతానుగా చేయదలుచుకోలేదు. ఈ 5 ఎందుకంటే సంవత్సరాలు ఆ 6 సంవత్సరాలు నేను అనుభవించిన నరకం అట్లాంటిదని మీ ఉద్దేశం. సురేష్, ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ప్రాక్టికల్ పాయింట్స్ వద్దాం. ఈ అభూత కల్పనలు ఈ దెయ్యం కథలొద్దు. ఒక 2 నిమిషాలు. 5 సంవత్సరాల పాటు నీ పిల్లలు అక్కడ ఉన్నారో ఎక్కడ ఉన్నారు? ఎంత వాళ్ళ పోషణ నిమిత్తం ఎంత ఇచ్చావు నువ్వు ఇంతకాలం 5 సంవత్సరాలు? నేనేమి ఎందుకు ఇవ్వలేదు? నీ పిల్లలుగా నీ పిల్లలు ఏం మంత్రాలు వేశారు నీ మీద? చేయలేదు. మరి? బతికేస్తారు. వాళ్ళ మీద ఒక ప్రేమ, ఒక నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుని ఏం మాట్లాడాలంటే, సార్ నా పిల్లల్ని చూసి 5-6 సంవత్సరాలు అయిపోయింది, పిచ్చెక్కిపోతుంది సార్ పిల్లల్ని చూడకుండా, నా భార్య మంత్రాలు వేసింది అది వేరే విషయం, నా భార్య నాకు వద్దండి నా పిల్లల్ని ఇప్పించండి అని ఏదైనా మాట అడుగుతావేమో అని అనుకున్నాను. పిల్లలు ఈమె మంత్రదండం తరపు నుంచి ఇవ్వండి, మాట్లాడతారు మాయలు సార్. చేయండి అంటే ఏం ఈమె లేదు. తరపు నుంచి మాట్లాడతారు సార్. ఆ? ఈమె సో తరపు మీ నుంచి దృష్టిలో పిల్లలు మాట్లాడతారు. కూడా మీకు ఇష్టం లేదు. సో పిల్లలు కూడా పిల్లలు మంత్రం నాకు వేసింది ఆవిడ. ఉం. పిల్లలు నాకు ఇష్టమే. ఈమె డైరెక్షన్ నుంచి మాట్లాడతారు కానీ వాళ్ళు ఒరిజినల్ గా ఫాదర్ అని మాట్లాడరు. మీరు దగ్గర ఉండి పోషిస్తేనే కదా తెలుస్తుంది. ఫోన్ లేని సరే వాళ్ళు ఈమె ఎంత డైరెక్షన్ వయసు తోటి లక్ష్మి? మాట్లాడతారు. మీ పిల్లలకి ఎంత వయసు? 14 సంవత్సరాలు సార్ పెద్ద అబ్బాయికి. రెండు ఆయనకి? చిన్న అబ్బాయికి మొన్ననే పడ్డాయి జనవరి ఫిబ్రవరిలో సార్. ఓకే, పిల్లలకి 10 సంవత్సరాలు వచ్చేంత వరకు, లేదంటే 9 సంవత్సరాలు వచ్చి ఇంకో అబ్బాయికి 7 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇతను ఉన్నాడుగా. అవును. మరి ఎందుకు పిల్లలు ఇప్పుడు అతను నాన్న కావాలని అడగట్లే? ఏమో సార్ అది నాకు తండ్రికి చిన్న ఉన్నప్పుడు వెళ్ళిపోయిండు కదా సార్. సరే ఎక్కడికి నువ్వు వెళ్ళిపోయాడు? పిల్లల్ని తండ్రి నిన్ను దగ్గరికి భరించలేక వెళ్ళిపోయాడు, పంపించొచ్చు పిల్లల్ని కదా. భరించలేక కాదు. నాన్న మేడం దగ్గరికి ఆవిడతో వెళ్ళు. ఉంటే నేను ఎలా పంపుతా మేడం? ఆవిడతో ఉన్నప్పుడు మా అత్త కూడా ఉంది. ఆవిడ 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 ఎలా నీకే ఉన్నాడో నీకు తెలుసు. తెలుసా? ఈ 5 ఏళ్ల నుంచి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, బతుకున్నాడా లేదా, ఇవేమన్నా బతుకున్నాడు తెలుసా? అని నాకు తెలుసు మేడం. బండి మీద వెళ్తుంటాడు మేడం వైన్ షాప్ దగ్గర. మరి అక్కడక్కడ బాగా కనబడతాడు. గిట్టుబాటుగా ఉన్నాడు, బైక్లు వేసుకుని తిరుగుతున్నాడు అని ఏమన్నా మెయింటెనెన్స్ కేసు వేయొచ్చు కదా. ఏజ్ అంటే మేడం నాకు వద్దనుకున్నా మేడం. నేను ఆయన ఓ నుంచి నీకు అసలు ఏం వద్దు. ఆయన నుంచి నాకు ₹1 అలాంటి తప్పు పనులు చేసిన డబ్బులు నాకు ₹1 కూడా Super. ఆశించదు మేడం. మరి ఇప్పుడు కావాలని Mutual అంటున్నావు కదా. divorce అంటే చేస్తావా? సార్ మంచిగా మారి ఉంటే కావాలనుకున్నా కానీ అలానే ఉంటే ఇప్పుడు మాత్రం అలానే అంటే అలానే ఆవిడతో ఉండి ఆవిడ లేడు, పిలిపియలే కదా సార్. లేడు. ఉన్నా సార్ ఆవిడతో ఉంది, బ్యాక్గ్రౌండ్ లో ఉందా? ఉంది సార్. ఆవిడే మంత్రాలు వేస్తుంది అయితే. ఆ, ఆవిడతో మేడం నా పిల్లల మీద ప్రమాదం. ఒక్కరోజు కూడా మా ఆయన తాయితే గానీ ఇట్లా తాయిత లాంటివి కానీ ఏవి కానీ కట్టుకోడు మేడం. ఆవిడతో ఉన్నప్పుడు మేము గుడిలోకి వెళ్ళి రమ్మంటే కూడా రాకపోతున్నాం మేడం. ఇంట్లో పూజ చేసినప్పుడు దండ పెట్టుకోమంటే కూడా పెట్టుకోకుంటున్నాం మేడం. ఆవిడతో ఉన్నప్పుడు తాయిత కూడా కట్టుకోండి మేడం మొలతాడుకి. మా బ్యాగ్ సరే. ఏమైనా ఇప్పుడు తీసుకొచ్చా? ఆయన ఆ, నేనే తెచ్చిన నమ్మ ఏం తెచ్చినా? ఆవిడతో ఉన్న ఫోటోలు మా పెళ్ళైన ఆయన కూడా చూపిస్తున్నాడు.
నేను తీసిన మేడం ఆయన ఫోన్ లోకి దొరికిపోయాక అలా అంటున్నాడు మేడం, అతను 30,000 ఫోన్ ఆవిడ ఇప్పిస్తే మేడం తాగేసి వచ్చి పడుకుంటే ఆ ఫోన్ లోకి వెళ్ళి నేను మా ఫ్రెండ్ ఫోన్ లోకి వేసుకొని నేను ఇవి మణికొండలో కడిగిపించిన మేడం నేను ఈ ఫోటో భద్రంగా దాచుకున్నావు 5 దాచుకున్నా సంవత్సరాలు సార్. ఏమో సార్ ఏ టైం ఎట్లా వస్తుందో మనకు తెలియదు సార్. మాకు ఇలాంటి టైం వచ్చింది ఇప్పుడు. క్వశ్చన్లు ఇవన్నీ అడుగుతున్నాయి మనకు రావు మేడం అవన్నీ చెప్పడం. నేను ఆదిత్య బిల్డింగ్ లో పని చేసుకొని నా పిల్లల్ని బతికించుకోవడమే నాకు ఇది మేడం. ప్రైవేట్ లో చదివిస్తున్నాను మేడం నేను. అయినా సరే నాకు ఎట్లా చదువు లేదు, వాళ్ళన్నా మంచిగా బాగుపడాలని నేను ప్రైవేట్లో చదివించుకుంటున్నాను మేడం. ఎంత కష్టపడుతున్నాను మేడం. నాకు కాళ్ళు కూడా ఎట్లున్నాయి మేడం. కాళ్ళు కూడా పొద్దున పోయి 8 గంటలకు నిలబడితే మధ్యాహ్నం 3 గంటలకి నిలబడితే మేడం. మరి 3 గంటలకు వచ్చి 1 గంట సేపు పడుకొని మళ్ళీ 5 గంటలకు వెళ్ళిపోతే రాత్రి 8 గంటలకు. మా ఆడవిల్ల కొడుకు సార్. ఆ అబ్బాయికి ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయింది మేడం. ఆ బాబు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎయిడ్స్ ఉంది, చనిపోయిండ్రు. ఆ బాబు కూడా ఎయిడ్స్ వచ్చి చచ్చిపోతే ఆ బాబును కూడా నేను చేతబడి చేసి చంపినట్టు మేడం. మేము లేనప్పుడు ఫుడ్ లో చికెన్ లోని కలుపుడు గోల ఆపయ్యా. ఒక 2 నిమిషాలు పిల్లల గురించి అడుగు, పిల్లల మెయింటెనెన్స్ గురించి అడుగు, పిల్లల పోషణ గురించి అడుగంటే కలిపింది. ఎంత కలిపిందయ్యా? ఏంది ఈవిడ కలపలేదని గ్యారంటీ ఉందా సార్? మా అత్త సార్ ఆవిడ. మా అత్త కూడా కోడల దగ్గర ఆవిడ కూడా ఎంకరేజ్మెంట్. వాళ్ళిద్దరి మధ్యలో ఆవిడ ఈమె పుస్తలతాడు ఉందంట మేడం. నాకు పుస్తలతాడు లేదని ఆ పుస్తలతాడు నాకేసి మా ఆయన నీకేస్తా, నాకు నువ్వు కావాలి, ఆమె కావాలి, నీతోనే ఉంటే ఆమెతో 1 వారం రోజులు ఉంటే పిల్లలు నీ దగ్గర ఉంటారు, నీతో మళ్ళీ ఆవిడ ఉన్నప్పుడు పిల్లలు ఆవిడతో ఉంటాడు 1 వారం రోజులు. అట్లా మంచిగా ఉంటాము. ఆ పెద్ద రూమ్ ఉంది, 3 బెడ్రూమ్లు ఉన్నాయి. మంచి హాల్లో మా అమ్మ మా అక్క కొడుకుంటారు. ఏమయ్యా ఇద్దరితో కలిసి ఉంటానని మీ ఆవిడకి ఆఫర్ ఇచ్చావా? ఇచ్చింది మేడం. సరే అమ్మా, ఇప్పుడు మీ ఆయన మాయలు మంత్రాలు తీయండి అని వచ్చాడు కానీ భార్య కావాలని రాలా. నువ్వేమంటున్నావంటే ఆయన మారితే నాకు కావాలి, లేకపోతే నాకు వద్దండి అంటున్నావు మేడం. మీరు నమ్ముండి నమ్మపోడి నేను దేవుని సాక్షి నా పిల్లలు చచ్చిపోయిన తొట్టు మేడం. తల్లి మేము అసలు అట్లాంటి కాదు మేడం, నా పిల్లలు చచ్చినంత ఒట్టు మేడం. ఇప్పటికైనా మా పిల్లల మీద కన్నా నాకు మా ఆయన మీద తెలుసా మేడం. నాకు మా ఆయన మస్తు ఇష్టం మేడం, నిజంగా చెప్తున్నా. ఇప్పటికైనా కూడా మా పిల్లల కన్నా మా ఆయన నాకు బాగా ఇష్టం మేడం. నేను ఎంత కష్టపడుతున్నా తెలుసా మేడం. నేను ఒక్క ముక్క తినకుండా కూడా నా పిల్లలకి కరోనా టైంలో అన్నం తినలే మేడం తెలుసా. మీరు నమ్ముతారా? మా గల్లీలో వచ్చి అడగండి మేడం, మీరు ఎక్కువ చేసుకోండి. నేను ఎంత కష్టపడుతున్నాను తెలుసా మేడం. నేను మగ పిల్లలకి కష్టపడుతున్నాను అన్నిటికీ. ప్రతిదీ మా పిల్లలకి ఏం తెలుస్తుంది మేడం. ఏది కావాలన్నా పైసలు. మా చిన్న అబ్బాయి ఎట్లా అంటే మేడం, ఏదన్నా చూసానికి మేడం ఫుడ్ ఐటమ్స్ బయటది కావాలంటాడు మేడం. అమ్మా ఇప్పుడు మీ ఆయన నువ్వు మాయలు మంత్రాలు వేసో అవి తీయించేసి నా లైఫ్ ఆవిడ వదిలించండి అని వచ్చాడు ఇక్కడికి. నువ్వేమంటున్నావు? మా ఆయన మారితే నాకు కావాలండి, లేకపోతే నాకు వద్దండి అంటే విడాకులు ఇస్తావా? వద్దు అంటే ఇచ్చేసేస్తా మేడం. ఏం కావాలి నీకు? పిల్లలకి నాకు ఏదొద్దు మేడం. ఫ్రీగా ఇచ్చేస్తావా? ఫ్రీగా ఇచ్చేసేస్తా మేడం. మంచిగా ఉంటే చాలు మేడం, నాకు అవసరం లేదు. చాలండి. ఓకే మేడం, ఈ వేదిక అనేది ఏదైతే ఉందో వాస్తవానికి ప్రత్యేకంగా సురేష్ గారు, లక్ష్మి గారు ఉన్న వాటిని, కనిపించేటటువంటి వాటిని, ఆధారాలు ఉండేటటువంటి వాటిని, ఏదన్నా కొద్ది గొప్ప ఆధారాలు ఇవన్నీ వాడుకుని దానికి ఏదన్నా ఒక పరిష్కార మార్గం వెతకటమే కానీ కనిపించినటువంటి అంశాలు, ఎవరికి తెలియనటువంటి అంశాలు, ఆధారాలు లేనటువంటి అంశాలు, మందు పెట్టింది, మాయ చేసింది, ఇవి నిర్మూలించండి అనేటటువంటి దానికి మేము కూడా హ్యాండ్స్ అప్. మేము ఏం చేయలేం. అంటే మీకు తెలియాలి సురేష్ గారు, ఇక్కడ ఏమైందంటే అసలు పెళ్ళి అనేటటువంటి దాని మీద ఒక ప్రాపర్ ప్లాట్ఫామే లేదు. ఎందుకంటే ఈ మంత్రాలు మాయలు ఆవిడ తీస్తుందో తెలియదు కానీ నా వైద్యం ద్వారా 20 రోజుల్లో నేను నార్మల్ చేస్తా. నువ్వు కళ్ళ, కిడ్నీయా, కడుప. ఎందుకంటే కనుక నేను మానసిక వైద్య నిపుణుడిని. నీకున్నది ఒక మానసికపరమైన సమస్య. ఆ సమస్యకి ఆవిడ కారణమా, ఎదురింటోళ్ళు కారణమా, నల్ల బట్టలు వేసుకునే వాళ్ళు కారణం నాకైతే తెలియదు. కానీ నీ సమస్యకి అయితే మాత్రం ఖచ్చితంగా నా దగ్గర పరిష్కారం ఉంది. నువ్వు బాగుపడాలి అంటే హైదరాబాద్ నెంబర్ 2, నెంబర్ 2, నెంబర్ 3 కాదు, నెంబర్ 1 చేస్తాను నేను. కానీ మంత్రదండం ఆవిడ చేతిలో ఉంది. ఈ మాయని బయటకు తీయగలిగే కెపాసిటీ ఆవిడలో ఉంది. ఆవిడ మత్తు పానీయం ఏదో కలిపింది, ఆవిడే తీయగలదంటే నేనేమీ చేయలేను. నేను మత్తు అయితే తీయగలను కానీ నీ బ్రెయిన్ అయితే సెట్ చేస్తా. చాలా సింపుల్ జాబ్. కానీ నీకు యాక్సెప్టెన్స్ లేకుండా నేనేమీ చేయలేను. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ ఆవిడకి నువ్వు వద్దు, నిజంగా చెప్తున్నాను కదా. ఎందుకంటే కనుక ఆవిడ ఈరోజు ఇక్కడ కంటతడి పెట్టుకుని ఇంకోటి మాట్లాడినా కూడా ఆవిడ సిటీలో ఉంటుంది. శతకోటి ప్రయత్నాలు చేయొచ్చు. గెలవాలి అంటే కనుక 2 పిల్లల్ని తాళలేక, కట్టుకున్నటువంటి వాడిని వదులుకోలేక ఆడవాళ్ళు ఏ స్థాయిలో పోరాటం చేశారు అనేటటువంటిది నేను, లాయర్ మేడము 2010 నుంచి చూస్తున్నాం. ఆ ఫైటింగ్ ఆవిడ ఎక్కడా చేయలేదు. వాస్తవానికి ఇక్కడికి వచ్చి నా భర్త కావాలండి, నా భర్త అంటే ప్రేమ అండి, కరోనా అప్పుడు 3 ముద్దలు తినలేదు, ఇవన్నీ ఓకే, దట్ ఈస్ ఫైన్.
కానీ 6 years పాటు పిల్లలకి తండ్రిని పరిచయం చేయకుండా, భర్త ఎక్కడున్నాడో అతని యోగక్షేమాలు తెలుసుకోకుండా, అతని పంచప్రాణాలండి నా గుండెల్లోనే ఉన్నాడని చెప్పి 5 kilometers దూరంలో, 5 కూడా కాదు 4 kilometers దూరంలో ఉన్నటువంటి భర్త దగ్గరికి ఆవిడే వెళ్ళలేదు, పిల్లల్ని నీ దగ్గర పంపించలేదు. నువ్వు బయటకు ఆవిడని బహిరంగంగా వద్దు అని అంటున్నావు. ఆవిడ ఏంటంటే కొద్దిగా పెయింట్ వేసి కొద్ది క్రీమ్ రాసి వద్దు అని అంటుంది అంతే. ఎందుకు అంటే కనుక ఆవిడకి తెలుసు నీ ప్రపంచంలోకి ఎంటర్ అవుతే కనుక, ఆవిడ ఇందాక ఒక క్లాస్ పెట్టింది చూసారా, ఆవిడ కావాలి 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 అని అంటుంది, కానీ ఒక క్లాస్ పెట్టింది. ఆవిడ ఏమంటుంది, మాట్లాడించండి మేడం, మాట్లాడించండి మేడం అంటే ఇప్పటికీ కూడా ఆవిడ ఆలోచనలో బలంగా ఈ కథ నడుపుతుంది, నేను ముందుకు నడిపిస్తుంది, నీ డిప్రెషన్కో గడిగుడ్డుకో అన్నింటికి కారణమైనటువంటి వ్యక్తి. ఉండమ్మా నువ్వేమి చెప్తున్నాను కదా, ఏమి జరగలేదు ఇక్కడ, ప్రయత్నాలు జరగలేదు. నువ్వు ఈరోజు ఏడ్చి బాధపడినంత మాత్రాన ఈరోజు నువ్వు చేయనటువంటి ప్రయత్నం వల్ల నీకు భర్త కూడా లేకుండా పోయాడు, ఆ 2 పిల్లలకి తండ్రి కూడా లేకుండా పోయాడు. ఈ చేతి తర్వాత తెలుస్తుంది. అది ఇప్పుడు ఇతను రమ్మంటున్నాను ట్రీట్మెంట్కి కౌన్సిలింగ్కి. నువ్వు రావయ్యా ట్రీట్మెంట్కి కౌన్సిలింగ్ రా, నీ ప్రాబ్లం అనేటటువంటిది నీ శరీరంలో లేదు, నీ మనసులో ఉంది, నీ ఆలోచనలో ఉంది, నీ వ్యక్తిత్వంలో ఉంది. నీ మనసు, నీ ఆలోచన, నీ వ్యక్తిత్వాన్ని మార్చేటటువంటి కెపాసిటీ నాకుంది. 20 రోజుల్లో నేను మంచిగా మార్చి హైదరాబాద్ నెంబర్ 1గా అదేదో సలూన్లో నేను చేస్తానని నేను అంటుంటే కనుక అతను నమ్ముతాడు లేదనేది వేరే విషయం. కానీ నా అసలు సిసలైనటువంటి భయం ఏంటంటే రేపొద్దున ఇదే కౌన్సిలింగ్కి ఇదే ట్రీట్మెంట్కి నీ పిల్లలు రాకుండా ఉండాలి. జాగ్రత్త అమ్మ. ఎందుకంటే కనుక తండ్రి పాత్ర చాలా ముఖ్యమైనటువంటిదే. మీరైతే కనుక 2009 నుంచి 2019-20 వరకు ఆ అమ్మాయి పరిచయం అయ్యేంత వరకు చేసినటువంటి ప్రయాణంలో మీరైతే కనుక పూర్తి స్థాయిలో అంతా బాగానే ఉంది అని అన్నారు, కానీ అతనికి మాత్రం మీ సైడ్ నుంచి పూర్తిగా హ్యాపీనెస్ అనేది లేదు. ఎందుకు లేదు అనేటటువంటిది ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో దాని గురించి మాట్లాడుతున్నాం, కానీ అప్పుడు కనిపించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అదేంటంటే అనుమానం. ఓకే, అది ఒకటి. రెండోది ఏంటంటే ఈ పెళ్ళికి అతను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు, అయినా కానీ పెద్దవాళ్ళు నిర్ణయించి ఒంగోబెట్టి పెళ్లి చేశారు. ఇది నెంబర్ 2. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఏదైతే కనుక ఇతనికి ఉండేటటువంటి అనుమానం బట్టి ఏదైతే కనుక అతను చేయకూడదో ఆ తప్పు చేశాడు. అక్కడి నుంచే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే అంతకుముందు కూడా మీ ఇద్దరి మధ్యన అంత బలమైనటువంటి గాఢమైనటువంటి ప్రేమ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి వినమ్మా నా మాట విను, వచ్చిన దగ్గర నుంచి అతను ఏమంటున్నాడు అంటే అనుకోనటువంటి పరిస్థితుల్లో, వద్దనుకున్నటువంటి పరిస్థితుల్లో వయస్సు భేదం తెలియకుండా ఎవరో ఒక వ్యక్తి వచ్చి బలవంతంగా కూర్చోపెడితే పెళ్లి చేసుకున్నాను అని అంటున్నాడు. ఆ తర్వాత జీవితం అంతా సాఫీగానే జరిగిందని అన్నాడే కానీ ఒక ఇష్టం లేనటువంటి పెళ్లిలో అతను చాలా కష్టంగా బతికాడని మనకు అర్థమవుతుంది. దానికి తోడు నువ్వు కూడా ఆ ఆలోచన మీద నిమిత్త కంట్రోల్ లేకుండా నువ్వు కూడా అనుమానం పడ్డావు, రకరకాలు జరిగింది. ఒకటి ఏం జరగాలి అనేటటువంటిది చేయమంటే దానికి నేను రెడీగానే ఉన్నాను. ఓకే, కానీ ఇది మీ అమ్మగారు ఆలోచన, మీ ఆలోచన నాకు తెలియదు. ఆవిడని వద్దనుకున్నారు. ఇంకో అమ్మాయి ఎవరైతే కనుక మీ పక్కన ఫోటోలో కూర్చున్నటువంటి ఇంకో లావణ్యం ఉందో ఆ అమ్మాయికి ఒక మంచి ఇది ఇచ్చింది, మీకు ఒక మంచి లోకాన్ని ఇచ్చింది. సీక్రెట్గా కలుసుకోవటం అన్నీ జరగటం అన్నీ జరిగినాయి. ఈవిడలాగా ఆలోచించలేదు, ఈవిడలాగా అనుమానం పడలేదు, ఈవిడలాగా మీ ఫోన్ చెక్ చేయలేదు. సో ఏదైతే కనుక ఒక 11 years పాటు చూడనటువంటి ప్రపంచాన్ని ఇంకో రూపాన్ని మీరు చూశారు. కాబట్టి ఇప్పటికి కూడా ఆవిడకి నమ్మకం లేదు, మీరు ఆ లావణ్యాన్ని వదిలేశారనే నమ్మకం ఆవిడకి ఇప్పటికీ రావట్లే. సో మానసికంగా మీరు ఏమైంది అంటే కనుక ఒక భార్యతో ఉండవలసినటువంటి జీవితం ఆ లావణ్యతో, ఉండకూడనటువంటి జీవితం ఈ అమ్మాయితో. కాబట్టి ఈవిడ్ని మొదటి నుంచి వ్యతిరేకించారు. ఎప్పుడైతే అనుమానం పడి పోలీస్ స్టేషన్లో పెట్టి నానా తంటాలు పడిన తర్వాత, కొట్టించి తిట్టించిన తర్వాత, ఈవిడ మీద విసిగి వేసారిపోయి ప్రేమ అనేది నలిగిపోయిన తర్వాత మీకు తెలియనటువంటి డిప్రెషను 2021లోనే మీరు వెళ్ళిపోయారు. ఒక మానసిక పరమైనటువంటి పరివర్తన అనేది 2020, 2020, 2021 కోవిడ్ తర్వాత వచ్చేసింది. ఈ లోపల ఏంటంటే ఇప్పుడు గుడ్ బై చెప్పేశారు, మీ జీవితాన్ని కొనసాగించారు. ఇప్పటికీ ఆ ఎక్స్ అనేటటువంటి అమ్మాయి మీ జీవితంలో ఉందనేది అయితే నేను నమ్మట్లే. ఎందుకంటే కనుక ఆ స్థాయిలో ఆలోచించి ఒక ఆడదాన్ని పక్కన పెట్టుకుని నడిపించేటటువంటి సమర్థత లేదంటే ఆ విధమైనటువంటి బలం మీ దగ్గర ఇప్పుడు లేదు. మానసికంగా వీక్ అయిపోయారు, శారీరకంగా వీక్ అయిపోయారు మీరు. సో అది నడుపుతున్నారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు అనుకునేది ఏంటంటే మా అమ్మకి నేను ఉంటే చాలు, నాకు మా అమ్మ ఉంటే చాలు, అదే నా ప్రపంచం, దానికి నేను ఆరోగ్యంగా ఉంటే చాలు, నా పాత శక్తి సామర్థ్యాలు నాకు వస్తే చాలు, మానసికంగా నేను బలపడితే చాలు అనేటటువంటి ఆలోచన వల్ల ఏమవుతుందంటే మానసికంగా డిప్రెషన్లో ఉండేటటువంటి వాళ్ళకి శరీర అవయవాలు కూడా పూర్తి స్థాయిలో పనిచేయరు అనేటటువంటి దానికి మీరు ఒక ఎగ్జాంపుల్. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్, పిచ్చోడికి ఇచ్చాడు అనట్లేదు, ఒత్తిడి వల్ల పోలీస్ స్టేషన్లో పెట్టడం వల్ల, అనుమానించడం వల్ల, వైజాగ్ వెళ్ళినా కూడా నా ఊరు నా ప్రపంచం అనుకుంటూ వైజాగ్ వెళ్ళినా కూడా అక్కడ కూడా బతకనివ్వకుండా తాడేసి మళ్ళీ వెనక్కి లాగి మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలిచి కొట్టించేటటువంటి భయంకరమైన వాతావరణంలో మీరు నలిగిపోవటం వల్ల మానసికంగా మీరు స్థితి తప్పారు, గతి తప్పారు. అది చెప్పడం నా ఉద్దేశం. ఆ ఒక్క సబ్జెక్ట్ని మనం నమ్ముదాం.
ఎందుకంటే మీ స్థానంలో XYZ అనే నలుగురు కుర్రాళ్ళు నేను పెట్టినా కూడా వాళ్ళు కూడా ఇలాగే ఇస్తారు. ఎటొచ్చి వాళ్ళ మంత్రాలు తంత్రాలు అనే మాట అనకుండా మానసికంగా నా బాగాలేదు సార్, నేను మానసికంగా ఇరిగిపోయాను, పిచ్చివాడిని అయిపోయాను, నా భార్య వల్ల లేదంటే వాళ్ళ మనుషుల వల్ల నేను పిచ్చివాడిని అయిపోయాను, నా పిచ్చికి ట్రీట్మెంట్ ఇవ్వండి అని వస్తారు. నువ్వేంటంటే దానికి వేరే షేపు వేరే రూపు కలిపేసి ఇప్పుడు ఏమంటున్నావు అంటే మత్తు అంటున్నావు, మాయ అంటున్నావు. ఆవిడ మత్తు మాయ చేయక్కర్లేదు. నువ్వు ఎక్కడైతే అక్కడే ఉండు, ఆవిడ ఎక్కడైతే అక్కడే ఉంటుంది. రోజు రోజుకి నీ డిప్రెషన్ వల్ల నువ్వు అలా క్షీణించబడతా ఉంటావు. ఒక్కొక్క అవయవం అనేటటువంటిది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ దానికి కారణం నా వైఫ్ అని చెప్పుకోవటం వరకే జరుగుతుంది. సో నేను అనేది ఏంటంటే కొంతసేపు ఆవిడే పెట్టింది మందు అని అనుకుందాం, లేదా ఆవిడే ఈ మంత్రాలు చేసింది అని అనుకుందాం. ఆ రూట్లోనే నన్ను ట్రీట్మెంట్ కావాలి అంటే కనుక ప్లీజ్ గో, నువ్వు వచ్చిన దారిని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వేరే మ్యాటర్ అంటూ ఏమీ లేదు. ఆవిడకి నువ్వు వద్దు, నీకు ఆవిడొద్దు. ఇక్కడ ఉన్న ఒకే ఒక మ్యాటర్, ఏదైతే క్వశ్చన్ మార్క్తో నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావో ఆ జరిగినటువంటి మాయని మంత్రాన్ని నా లోపల నేను తీసేయండి అని అన్నారు. మరి నువ్వు ఏదైనా చూడకూడని ప్రోగ్రామ్ చూసేవేమో కానీ ఈ వేదిక అయితే మాత్రం అది చేయదు. కానీ అదే దానికి వేరే సమాధానం చెప్తాం, అదే దానికి వేరే ట్రీట్మెంట్ ఇస్తాం. ఫ్రీగా చేస్తాను నేను. 25 డేస్ మహా అయితే ఓకే, అటు ఇటు తేడా వస్తుంది. 30 డేస్లో నీ ప్రతి బాడీ పార్ట్ ఇంతకు ముందు కంటే అద్భుతంగా పనిచేయకపోతే కనుక నేను ఇక్కడ కూర్చోను. ప్లీజ్ కమ్అట్ ఆఫ్ దిస్. ఎందుకంటే సింపుల్ లాజిక్. ఈరోజు మీ అమ్మ నీ గురించి బతికింది, నువ్వు మీ అమ్మ గురించి బతికావు. ఫైనల్గా ఇక్కడ ఉండే బాండ్ రిలేషన్షిప్ అది ఒక్కటే. అలా మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అంటే కనుక నువ్వు ఈ మానసిక వైకల్యం నుంచి బయటకు రావాలి, మళ్ళీ కష్టపడాలి, మనీ పని చేసుకోవాలి, 4 పైసలు కూడబెట్టుకుని నీ జోబులో వేసుకోవాలి, బతకగలగాలి. ఇది నెంబర్ 1 నేను చెప్తాను. నెంబర్ 2 ఏంటంటే చచ్చిపోయిన తర్వాత 4 ఉండాలంటారు. ఆ 4లో నీ 2 కొడుకులు ఇక్కడ ఉన్నారు. దయచేసి ఆ ఒక్క బాండ్ని మాత్రం కాపాడుకో. ఇది నా రిక్వెస్ట్. ఇందాక నువ్వు ఒక మాట అన్నావు కదా, ఆ మాటను రివర్స్ వెనక్కి తీసుకెళ్ళిపో. ఆవిడ మళ్ళీ వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు కూడా నాకు వ్యతిరేకంగా. నో, వాళ్ళు నీకు వ్యతిరేకంగా అవటానికి కారణం ఏంటంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నం చేయలేదు, ఆవిడ వాళ్ళు నిన్ను పంపించడానికి ప్రయత్నం చేయలేదు. భర్త గురించి ఆవిడ ప్రయత్నం చేయలేదు, పిల్లల గురించి నువ్వు ప్రయత్నం చేయలేదు. మీరిద్దరు పోరాటం చేసేటటువంటి ఎజెండాలే డిఫరెంట్. ఆ లావణ్య అనేటటువంటి ఎక్స్ని రిమూవ్ చేయడానికి ఆవిడ ఎక్కడి నుంచో ఏవో రకరకాల ప్రయత్నాలు, ఆవిడ ఊహాజనకమైనటువంటి లోకంలో ఉంది. ఆవిడ మంత్రాలు మాయలు చేస్తుందని చెప్పి నువ్వు ఒక ఊహాజనకం. మధ్యలో నాశనం అయ్యేది ఎవరు? ఇందాక నేను ఒక మాట అన్నాను, ఈరోజు నీకంటే కనుక కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తాను, రేపు పొద్దున ఆ పిల్లలు వెళ్తారేమో ఏదైనా డాక్టర్ దగ్గరికి, ఏమైందండి మేము ఏం తప్పు చేసామని చెప్పి మాకు నాన్న లేకుండా అయిపోయింది. చూడటానికి చిన్నప్పుడు మా నాన్న చాలా కష్టపడేవాడండి, మంచివాడండి, అడపదడప తాగేవాడు, అద్భుతమైనటువంటి తండ్రి అండి. ఈరోజు రారా కన్నా రారా కొండ అని చెప్పి ఒక్క మాట కూడా మా నాన్న వినిపించట్లేదండి, మేము ఎంత దురదృష్టవంతులు నా పిల్లలు అడుగుతారు. అప్పుడు ఎవరిస్తారు ట్రీట్మెంట్? నేను ఉంటానా? సో నాకు కావాల్సింది ఏంటంటే ఈ 2 అంశాలు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు సురేష్. వింటే విను, లేదంటే ఇక్కడ వదిలేస్తే వదిలిపోయి, నీ కర్మ, నేనేం చేయలేను. 1, నీ మానసిక పరిస్థితి ఖచ్చితంగా నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఆవిడేదో చేసింది కాబట్టి ఆవిడే చేయాలి అనేది కట్ చేసేసే, ఈ వేదిక మీద తూ అని చెప్పి ఊసేసి వెళ్ళిపో. నెంబర్ 2, పిల్లల్ని దగ్గర చేసుకో. ఆవిడ నీ దగ్గరికి ఎటువంటి ఆధారం అక్కర్లేదు, నా బ్రతుకు నేను బతికేస్తాను, నా పిల్లల్ని నేను చూసుకుంటాను అని అంటాను. అట్లీస్ట్ ఆవిడ ఈ వేదిక పరంగా అమ్మ పిల్లల్ని అతనికి ఇన్నిసార్లు చూపెట్టు, పిల్లల్ని అతని దగ్గర. ఎందుకంటే కనుక అది కూడా ఒక ఆహ్లాదకరమైన. నేను సైకియాట్రిస్ట్ని, ఉదయం నుంచి సాయంకాలం ఒక 70 నుంచి 80 పేషెంట్లు అంటే బుర్రంతా హీట్ ఎక్కిపోద్ది నాకు. సాయంత్రం వెళ్ళేటప్పటికి నా పిల్లల్ని చూస్తే చాలు, ఐ విల్ బీ హ్యాపీ. పెద్ద మెడిసిన్ అది, మన ఫ్యామిలీ మనకు మెడిసిన్. సో ఆ విధంగా నిన్ను ఈ ఊబిలోంచి బయటకు రాగలిగేటటువంటి మందు ఏదైనా ఉందంటే అది నీ పిల్లల రూపాన్ని ఉంది. అది కూడా గుర్తుపెట్టుకో. అర్థమైతే అర్థం చేసుకో, బాగుపడు. కష్టమైతే నేను ఏం చేయలేను. థ్యాంక్ యూ సార్. ఒకప్పుడు మ్యారిటల్ రిలేషన్స్ అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్సే ఉండేవి. ఈ రోజున ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో సైకలాజికల్ ప్రాబ్లం చాలా సివియర్గా ట్రిగర్ అవుతుంది. ఇది ఐడెంటిఫై చేసుకోండి. రీసెంట్గా ఒక కేసు అండి, మన డైరెక్టర్ ప్రశాంత్ గారు కూడా ఆ క్లిప్ పంపిస్తాను. మేడం మీలాంటి కేసే ఒకవేళ ఇట్లాంటివి ఉంటే ఎలా ఉన్నాయి బయట అంటే, తండ్రి సైకలాజికల్ ప్రాబ్లము, తాగుడో పిచ్చో ఏదన్నా కానివ్వండి, భార్య ఇంట్లో ఉన్న పిల్లల్ని చంపేశాడు, ఒక కూతురు మిగిలింది. ఆ కూతురు టీవీ ఛానల్స్ ముందుకు వచ్చి ఆ నాన్న ఉరేయండి ఇది అదని ఏదో చెప్తుంటే, పక్కనే ఉన్న అంకుల్ అవుతాడో ఏమవుతాడో 11 ఏళ్ల పిల్లని టచ్ చేయకూడని చోట వీడియోలో తను ప్రొటెక్ట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అటువంటి దరిద్రమైన సమాజంలో మళ్ళీ ఉండడానికి ముసలోడే కాస్త. అంటే పిల్లలు మీ మ్యారిటల్ రిలేషన్లో క్రైమ్ అనేది ఎంత సివియర్గా వెళ్ళిపోతుందంటే, పిల్లల్ని బతికించి ఉంచాలి అని, భార్యనే పిల్లల్ని పోషించాలని కానీ, లేదా నాకు వద్దురా బాబు వీళ్ళని వదిలేద్దామని కానీ ఎవడు అనుకోవట్లా. మర్డర్లు చేసి పడేస్తున్నారు. పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కొంతమంది తల్లులేమో పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయి ట్రైన్ల కింద పడిపోతున్నారు. అంటే దీనికి ఎడ్యుకేషను, ఫైనాన్షియల్ ఇవన్నీ కాదు, ఆలోచన విధానం.
ఇంత దారుణమైన సమాజంలో మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోలేకపోవడం వల్ల, ఈ బాధలో ఇది తప్పు, ఇది మంచి అని ఎవరు చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల, ఈ స్టేజ్ మీద మేము దొరుకుతున్నాం, గబగబా వస్తున్నారు. అన్ని ప్రాబ్లమ్స్ వేసుకొని వస్తున్నారు. మాయలు మంత్రాలు కూడా మేమే దియ్యాలి. ఇక ఆ కోర్స్ నేర్చుకోవాలి. అవి ఏమైనా ఉన్నాయో లేదో మాకైతే, నేను ఇంతకాడ చదువుకున్నాక తెలియదు. ఇక రెండోది, తెలుగు రాష్ట్రాల్లో విలేజెస్కి సంబంధించి ఖచ్చితంగా ఈ మాట ఓ 10 కేసుల్లో ఒక కేసులో వింటున్నాం. మరి వాళ్ళు ఎవరు పెడుతున్నారో ఎవరిస్తున్నారో వీళ్ళకి తెలియదు కానీ దానివల్ల వీళ్ళకి వామిటింగ్స్, ఆకలి వేయకపోవడం, నిద్ర లేకపోవడం, ఈ బ్లడ్ వామిటింగ్స్ కూడా అవ్వడం, మోషన్స్ అవ్వడం, ఇవి ఎంతవరకు నిజమో మాకు తెలియదు. ఇన్ కేస్ ఈ రోజున సైన్స్ అనేది చాలా డెవలప్ అయింది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే మీరు కౌన్సిలింగ్లు, ట్రీట్మెంట్లు తీసుకోవడం బెటర్ తప్ప మాయలు, మంత్రాలు, మంత్రగాళ్ళని నమ్మి జీవితాలు సర్వనాశనం చేసుకోకండి. ఆ పసర మందుల్లో ఏముంటాయో తెలియదు, ఏ లివరో ఏ కిడ్నీయో ఏదో దొబ్బిద్ది అక్కడ. చదువుకున్నాం, చాలా డెవలప్ అయినాయి. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోండి ఫస్ట్. 3, ఈ కేసు గురించి మాట్లాడితే ఫస్ట్ ఆవిడ గురించి మాట్లాడతాను. తల్లి, మీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మ. ఈ రోజున్న మహిళలతో పోల్చుకుంటే మీరు గొప్పే. ఒక తల్లిగా, ఒక భార్యగా మీకు కొన్ని మాట్లాడాల్సి వస్తే తల్లిగా మార్క్స్ వేస్తున్నాను మీకు. భార్య అనేది సెకండ్ మాట్లాడతా. కేసులేసి కోర్టుల చుట్టూ తిరిగి వీళ్ళు ఇచ్చే 5,000, 10,000కి మళ్ళీ లాయర్లు పెట్టుకోను, లేకపోతే గవర్నమెంట్ రమ్య గారు చెప్పారు ఫ్రీ లాయర్లకు చుట్టూ తిరుగు, మెంటల్ టెన్షన్ చాలా ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్గా బాగుంటే మీరు కేసులు వేయొచ్చు. భర్త కావాలని వేసుకోవడం వేరు, భర్త మారటం కోసం ఒక కేసు వేసి ఉంచడం అనేది కామన్ ఎక్కడ కూడా. ఈ రోజున సార్ కానీ నేను కానీ మిమ్మల్ని పాయింట్అవుట్ చేసేది ఎందుకు అంటే, అసలు భర్త కోసం నువ్వేం చేసావు? మేము ఇక్కడ పిలవగానే గుడ్డలు బాధేసుకుని ఓ అని ఏడుస్తుంటే మాకేం సెంటిమెంట్ పండదు. ఇదేంటి టీవీ షోలో మేమేం ఓవర్ యాక్షన్ చేయమని ఎవరికీ చెప్పాం. న్యాచురల్గానే నడుస్తుంటాయి ఇవన్నీ, అవునా? నువ్వు ఇక్కడికి వచ్చి ఏడిస్తే మీ ఆయనకి ఎట్లా తెలుస్తుంది? మీ ఆయన పరిస్థితి నీకు ఈరోజు ఎట్లా ఉందో తెలుసా? మాకు అర్థమవుతుంది, నీకు అర్థమవుతుందో లేదు. నీకు 3 పిల్లలు అనుకోవాలా, మీ ఆయన సైకలాజికల్గా అలా ఉన్నాడు. అలా ఉండడానికి కారణం ఏంటో పక్కన మాట్లాడితే, నిజంగా ఒక తల్లిగా ఆవిడ కరెక్ట్ డెసిషన్ తీసుకుందండి. కోర్టుల చుట్టూ తిరగకుండా, నువ్వు లాక్డౌన్లో బయటకు వచ్చిన దానివి. సో ఆ టైంలో 2 ఇయర్స్ వరకు కూడా కోర్టులు ప్రాపర్గా లేవు, మీరు వేసిన పనికి వచ్చేవి కాదు. నీ కష్టార్జితంతో నీ 2 పిల్లల్ని పోషించుకుంటున్నావు తల్లి, సూపర్. అంతవరకు మార్క్స్. ఒక భార్యగా మీరు ఫెయిల్ అయ్యారు. ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే డే 1 నుంచే ఫెయిల్ అయ్యారు. తల్లిదండ్రులు లేని ఫ్యామిలీస్లో అక్కలో బావలో ఎవరో ఒకరు పెద్దరికం వేసుకొని కండువా వేసుకొని పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు మీ తాహత ఎంతో అది మాట్లాడుకోవాలి. ఇక్కడ డౌరీ హెరాస్మెంట్ ఏమీ లేదు. ఒక మాట, ఇదిగోండి మేము ఒక 80,000 ఇస్తాము స్త్రీ ధనం కింద ఆ అమ్మాయికి. ఎందుకంటే భర్త కూడా చిన్నపిల్లోడే, ఈ అమ్మాయి చిన్నపిల్లే. ఆ అమ్మాయిని వదిలించుకొని ఒక ఇంటికి పంపిస్తున్నారు. ఆ అమ్మాయి ఇంట్లో పని చేసుకుంటూ కూర్చోదు, ఆవిడ కూడా ఓ పని చేసి ₹1 సంపాదిస్తుంది. ఈయనకి ఒక సపోర్ట్ ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిపి కష్టపడితే పిల్లలు వాళ్ళ కుటుంబం బాగుంటుందని ఒక అమౌంట్ మీరు అన్నప్పుడు, ఒక ఆస్తి మీరు అన్నప్పుడు, చేసుకునే వాళ్ళు కానీ చేస్తున్న వాళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ మ్యారేజ్ టైంకే ఆ సెటిల్మెంట్లు అయిపోవాలా? ఎందుకంటే ఈ మధ్య 1-2 months కూడా మ్యారిటల్ రిలేషన్స్ ఉండట్లా, లేదా ఆ కట్నాల గురించో ఆ ఆస్తుల గురించో గొడవలు పడుతూ అనవసరంగా కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. ఇచ్చేది ఉంటే స్త్రీధనంగా అమ్మాయికి ఇచ్చి పడేయండి, వాళ్ళు ఉంచుకుంటారో చింపుకుంటారో వాళ్ళ ఇష్టం. ఇవ్వకపోతే కాపురాలు పోతే అనకండి, మేము ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ల తర్వాత వచ్చే వాటా ఇట్లా మా కూతురికి ఇస్తామండి అని పెద్ద మనుషుల ముందు మాట్లాడండి. ఈ కేసులో నడిచింది, ఆవిడ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎవరైతే అక్కా బాబా పెళ్లి చేశారో వాళ్ళు అన్నా మాట ప్రకారం ఇవ్వాల. దానివల్ల ఇతను 1.5 year వదిలేసి వెళ్ళిపోయాడు వైజాగ్. దానివల్ల ఆ అమ్మాయి తాళిగా ఏదైతే గోల్డ్ పెట్టారో దాన్నే భర్తకి ఇచ్చింది కాపురం నిలబెట్టుకోవడం కోసం. అది తాకట్టు పెట్టి ఈయన షాప్ చేసిన వ్యక్తి, అరే నా భార్య నా కోసం ఇంత చేస్తుంది, అంతకంటే ఏం కావాలా? ఇక్కడ క్యారెక్టర్ లేని అమ్మాయిలరా బాబు చాలా మంది అని మేము ఏడుస్తుంటే, ఆ అమ్మాయికి ఎక్కడా కూడా ఒక మాట అనలా. ఈయన ఎంతసేపు మాట్లాడినట్లు మా ఆవిడ ఎలాంటిదండి అలాంటిదండి, గయ్యాలండి, అనుమానిస్తుందండి. వాళ్ళ ఆయన ఆవిడకి సొంతం, అనుమానిస్తుంది. ఆ అనుమానమే నీకు ఎక్కువ అవ్వడం వల్ల ఈయన అది వంకగా వాడుకున్నాడో ఏమో నాకు తెలియదు, లేదా ఈయన రసిక మహారాజు అంతకంటే తెలియదు. ఇతను అంటున్న మాట ఏంటంటే, మా ఆవిడ అలా 10 ఏళ్ళు అనటం వల్ల నిజం చేయడం కోసం వెక్స్ అయిపోయి ఒక అమ్మాయిని మాట్లాడానండి, ఆవిడ కొంతకాలం పరిచయం అని అంటున్నారు. అర్థమవుతుందా? మీ దగ్గర ఉన్న ఫోటో నిజం. రెండో విషయం ఏంటంటే మీ అత్తగారి సపోర్టు. గయ్యాళి కోడల్ని యాక్సెప్ట్ చేయడానికి వీళ్ళెవరూ రెడీగా లేరు. మీరు నోటితో ఎలా మాట్లాడతారో మాకు అర్థమవుతుంది. మీ నోరే మీ కాపురం పోవడానికి మైనస్, మీ నోరే మీ హస్బెండ్ ఇంకొకరిని తగులుకోవడానికి 50% మీ అకౌంట్లో వేయట్లేదు. ఎందుకంటే ఈయన న్యాచురల్గానే ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని చూద్దామని.
వచ్చిన అమ్మాయి ఎవరమ్మా? నీ ఎడంకాలు గోరికి చాలదు. భర్త ఉన్నాడు, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. అలాంటి అమ్మాయి మీ ఆయన్ని తగులుకుంటే నువ్వు సింహాసనం మీద ఉన్నట్టు లెక్క, ఆకాశంలో ఉన్నట్లు. అర్థమవుతుందా? నీ దగ్గర క్యారెక్టర్ ఉంది. ఆవిడతో నువ్వు ఎలా పోల్చుకుంటావు? అలా ఆయనకు మోసం చేసింది, పిల్లల్ని మోసం చేసింది. అలాంటి పనికి మళ్ళీ ఆవిడని ఈయన పట్టుకొని కూర్చున్నాడు. ఏది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఎందుకు ఇప్పుడు కాదో సార్ ఎందుకు అన్నారో నేను ఎందుకు అంటున్నానో చెప్తాను వినండి. అలా ఒక తప్పు చేసేసాడు. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? అరే 2-3 సంవత్సరాలు వదిలేద్దాం. నా భర్త నాకు కావాలి, నా పిల్లలకి నా తండ్రి ఉండాలి. నా నోటి వల్ల ఏదో కాపురం పోయింది, నిలబెట్టుకోవడానికి నేనా కేసులు వేయలా, మంచిదాన్ని. పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇవ్వాలి తల్లి. ఇవ్వకపోతే నువ్వు ఏం తప్పు చేసావో అంటారు. అదే పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు నువ్వు రిపీటెడ్గా ఇచ్చావు. నీకు ఫ్రీగా ఉన్న ఆప్షన్ అదొకటే కాబట్టి అది వాడుకున్నావు. నిన్ను అక్కడ కూడా ఏమీ అనట్లా. నువ్వు ఇందాక ఒక మాట అన్నావు, మేడం ఒకవేళ ఇప్పుడు ఆ అమ్మాయి ఉంటే నాకు వద్దండి, లేకపోతే డైవర్స్ అన్నా ఇచ్చేస్తానండి, ఆ అమ్మాయి లేదు అని క్లారిటీ ఇస్తే కనుక నాకు కావాలండి అని. నీ వరకు ఒక క్లారిటీ. మీ ఆయనకి మేము చెప్పేది అర్థం కాదు తల్లి. నీకు చెప్పగలుగుతాము, మీ హస్బెండ్కి ఆ అమ్మాయి ఉన్నది నిజం. కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న, ఆలోచన, సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వ్యక్తికి ఏ అమ్మాయి పక్కన ఉండదు. ఈ పాటికి వదిలేసి ఇంకొకరు తగులుకొని ఉంటుంది. ఆవిడ భార్య కాదమ్మా, ఉంచుకున్న అమ్మాయి. ఆవిడకు భర్త ఉన్నాడు, ఈయన దగ్గర ఏం గిట్టుబాటు అయిందో 4 రోజులు వచ్చింది, ఫోటోలు దిగింది, పోయింది. ఇప్పుడైతే ఈయనకున్న ఆలోచనకి ఆయన భూప్రపంచంలో ఎవరిని నమ్మడు, వాళ్ళ అమ్మని తప్ప. ఎందుకంటే వాళ్ళ అమ్మ చంపేది, వాళ్ళ అమ్మ నల్ల మందు పెట్టదు. అర్థమవుతుందా? సో లేదు అనేది కన్ఫర్మ్ చేసుకో. ఉంటే నాకు వద్దండి, లేకపోతే వద్దు మాట. మీ ఆయన కావాలా వద్దా దీని మీదే ఆలోచించుకో. లాస్ట్లో అడుగుతా. అక్రమ సంబంధం మీ ఆయనకి ఏదైతే ఉందో అది ప్రెజెంట్ లేదు. మీ ఆయనకున్న ప్రాబ్లము చాలా సివియర్ ప్రాబ్లం, సైకలాజికల్. నీకు 14 ఏళ్ల పిల్లోడు, 7-10 ఏళ్ల పిల్లోడు అన్నావు కదా. 2 ఏళ్ల పిల్లోడు నీ ముందు కూర్చొని ఉన్నాడు. మార్చుకుంటావా, ఆ ఓపిక నీకుందా లేదా అనేది లాస్ట్లో మాట్లాడదాం. ఎందుకంటే సార్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. దగ్గరుండి తీసుకెళ్తే ఆ మాయలు మంత్ర అదేనండి నేనే తీసి పడేస్తాను, నేను పెట్టాలా, ఒకవేళ అలా ఉంటే నాకు చెప్పండి, నేనేం చేయాలో సపోర్ట్ చేస్తా అన్నావే అనుకో, ఆయనకి నమ్మకం కలిగింది. అర్థమవుతుందా? కొంచెం అలా ఏమన్నా చేయగలవేమో ఆలోచించు. ఆయన మనన ఆయన మారడు తల్లి, ఆయనకి తెలియదు. మేమేం చెప్తున్నామో కూడా ఆయనకు తెలియదు. అర్థమవుతుందా? వింటున్నాడు అంతేగాని అవి ఇక్కడ దాకా వెళ్ళమని నా ఉద్దేశం. సార్ మీరు ఇక్కడ దాకా వచ్చారు, వచ్చినప్పుడు మెట్లు ఎక్కే వరకు నేను బాగున్నానండి, ఈ స్టేజ్ మీద కూర్చోగానే టెన్షన్ పడ్డాను అన్నారు. అది టెన్షన్ కాదు, మీరు నమ్మకం లేదు మీకు ఎవరి మీద. ఇక్కడికి వచ్చేసాను, ఏం చెప్తారు, ఏం చేస్తారు వీళ్ళు, అసలు నన్ను నమ్ముతారా లేదా, మాయలు మంత్రాలు ఉన్నాయని నమ్ముతారా లేదా? మాయలు మంత్రాలు ఉన్నాయని నమ్మకపోవచ్చు, కానీ మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పగలం. ఏంటి ఆ సొల్యూషను? సైకలాజికల్ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్. సార్ ఛాలెంజ్ చేసి చెప్తున్నారు, మీకు దమ్ము ఉంటే వెళ్ళండి. ఎందుకంటే మేము ఆఫర్లు ఇచ్చినా చాలామంది వాడుకోరు. మేము అన్నాను మీరు ఇక్కడ దాకా తలుపుతారు కానీ కిందకి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? మీరన్నా మాయలు మంత్రాలు తీసేయడం జరిగింది. మీ ఆవిడ కూర్చోబెట్టి ఆయన ఏ టైంలో తీపిస్తాడు తీపిచ్చేసి నీకైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. నమ్మితే వెళ్ళండి. ఇలాంటి ఒక బంపర్ ఆఫర్ మళ్ళీ రాదు మీకు, ఎందుకంటే అవి చాలా ఎక్స్పెన్సెస్తో కూడిన పని. అర్థమవుతుందా? 2, మీ వైఫ్ ఇప్పుడు మీతో కలిసి ఉండాలని ఏమీ అనుకోవట్లే. మారిన భర్త కావాలి, ఎప్పటికైనా భర్త కావాలి. మీకు ఆవిడ ఉన్నా వద్దన్నా మీ తర్వాత ఇష్టం, మీ ఇష్టం. అది మేమేం కలిసిపోండి ఇప్పుడు అర్జెంటుగానే అని అనట్లే. ఎందుకంటే మీరు విడిపోయి 6 years అవుతుంది. మేము అర్జెంటుగా మాట్లాడేసిన 2 hours ఇదంతా వర్కౌట్ అవ్వదు కదా. మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే వర్కౌట్ అవుతుంది. మీరు అన్న మాయలు మంత్రాలు తీసేయడానికి వర్కౌట్ అవుతుంది మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. ఎందుకంటే మేము తీయవసరం, అప్పుడు మీరే అంటారు అట్లాంటి ఏమి లేవు మేడం, ఇవంతా ఫేక్. నెక్స్ట్, క్యారెక్టర్ ఉన్న భార్యలు దొరకడం ఈ రోజున చాలా కష్టం సార్. మీరు తప్పు చేసేసారు. అయినా మీలాంటి భర్త కావాలని మీ భార్య కోరుకుంటుంది. ఆవిడ కొంచెం గయ్యాళ గంప అంతే, కానీ మీకోసం తాళిబొట్టిచ్చింది. మీ మీద కేసులు లీగల్గా అమ్మాయి వేస్తే పిచ్చి పాటికి పోయి కోట్లు చుట్టూ డిడ్డు అని తిరగలేక ఏదో కూలి పని చేసినా మెయింటెనెన్స్ ఇచ్చేవాళ్ళు ఆవిడకి, లేదా జైల్లో కూర్చునేవాళ్ళు. అప్పుడు ఈ పిచ్చి ఉండేది కదా, మాయలు మంత్రాలు ఉండేవి కాదు. అర్థమవుతుందా? ఆవిడ అట్లా వెయ్యకపోవడం వల్ల మీకు కంఫర్ట్ జోన్లో ఉండి ఏదో చేస్తుంది అక్కడ, సుఖంగా ఉంది, 2 పిల్లల్ని పెట్టుకొని ఆవిడ మాట వింటున్నారు, నేనే పనికిమాలినోడు అయిపోయాను. భార్య వదిలేస్తే లైఫ్ ఇలాగే ఉంటుంది. 2 పిల్లలు ఉన్న వ్యక్తి కాలు మీద కాలేసుకొని ఆవిడ 2 పిల్లల్ని పోషించుకుంటుంది. ఒక స్త్రీ లేదు పురుషులు లేదు, ఎవడైనా ఈరోజు ఈక్వల్ అలా సంపాదించే అమ్మాయి ఉండాలని నేనంట. గౌరవంతో సంపాదించాలి. ఆవిడ ఆ పని చేస్తుంది. 4 ఇళ్లలో పని చేసుకొని గబుక్కున ఆవిడ చిటికేస్తే అపార్ట్మెంట్లో సగం మంది నుంచుంటారు ఆవిడ కోసం. నీ కోసం ఎవరు నుంచుంటారో చెప్పు. ఆ గౌరవం సంపాదించుకుంది. నీ పక్కన మీ అమ్మ తప్ప ఎవరు నుంచోరు. ఎదురు నీకున్న అనుమానానికి మేము కూడా నుంచోవాలన్న ఆలోచిస్తాం.
ఎందుకంటే మమ్మల్ని కూడా నమ్మవు కాసేపటికి. మా ఆవిడ వచ్చి ముందు వచ్చి వీళ్ళందరిని ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయిందని. సగం వరకు కూడా తెలియదు మీ ఆవిడ వచ్చిందని. నీతో అంతసేపు మాట్లాడమ్మా. మీరు మమ్మల్ని నమ్మాలన్నా, ఇద్దరు పిల్లలకి పర్ఫెక్ట్ తండ్రి ఉండాలన్నా, క్షమిస్తున్న భార్యకు మళ్ళీ ఒక భర్తగా ఉండాలన్నా మీరు ఫస్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళండి. ఆటోమేటిక్గా మీరు ఇక్కడికి వచ్చి ఏమైతే అడిగారో మాయలు మంత్రాలు ఇవన్నీ తీసేసి సూపర్గా ఒక మంచి వ్యక్తిని మళ్ళీ అక్కడ నుంచో పెట్టగలుగుతారు సొసైటీలో. దానికి మీరు రెడీ అయితే మీ ఆవిడ సపోర్ట్తో వెళ్ళడానికి చూడండి, లేదా మీ అమ్మని తీసుకెళ్ళండి. ఒక 10 రోజులు అయితే వెళ్ళండి. ఫస్ట్ మీ అమ్మ సపోర్ట్ తోటే వెళ్ళండి. ఓ 4 రోజులు ట్రీట్మెంట్ తీసుకోండి. ఇన్ కేస్ ఆ తర్వాత రావాల్సి వస్తే మళ్ళీ వద్దురు, మిమ్మల్ని కలపాలా లేదా అప్పుడు ఆలోచిస్తాం. విడాకులు కూడా ఇస్తానన్నాంగా, ఆ అమ్మాయి పాపం దానికి కూడా రెడీగా ఉంది. ఆవిడకి ఆ మాట చెప్తాం, పిలిపిస్తాం. మళ్ళీ మీరు 30 days ట్రీట్మెంట్ తీసుకొని, ఈయనే కాదండి ఎవరన్నా కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ట్రీట్మెంట్లు తీసుకొని ఆ సర్టిఫికెట్ దగ్గర పెట్టుకున్న తర్వాత ఓకే వీళ్ళు మెడిసిన్ ఆపేయమన్నారు అంటే ఇప్పుడు నేను ఆలోచించే ఆలోచన కరెక్టు, నేను తీసుకునే డెసిషన్స్ కరెక్టు అని ఆ రోజు మీకు అర్థమవుతుంది. మీరు ఏ ట్రీట్మెంట్లు తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఏదో చేసేస్తున్నారు, ఆవిడ ఏదో చేస్తున్నారు, ఆయన ఏదో చేస్తున్నాడు అనుకుంటే మీ గొయ్య మీరు తవ్వుకున్నట్లే లెక్క. సార్ మీకు మేము ఇస్తున్న ఆఫరు, ట్రీట్మెంట్కి వెళ్ళండి, తర్వాత రండి. మీకు ఏది కావాలంటే అది ఇప్పిస్తాం. అప్పుడు డైవర్స్ అన్నా, పిల్లల అన్నా, తల్లి భార్యనైనా. సరేనా? ఆల్ ది బెస్ట్ మేడం. చూడండి ఎంత చక్కగా ఇంట్లో పేరెంట్స్ ఉంటే ఎలాగైతే చెప్తారో అంత చక్కగా సార్ మేడం కూడా మీకు చక్కగా చెప్పారు. అర్థం చేసుకోండి చెప్పిందంతా కూడా అండి. ట్రీట్మెంట్కి తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ అమ్మా. పిలిచిన వెంటనే ఇప్పటికప్పుడు మీ పని మానుకొని ఇక్కడి వరకు వచ్చినందుకు. జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.